ఈరోజు జస్ట్ ఫర్ చేంజ్ కూర్చొని చెప్పుకుందాం. ఎందుకంటే కొద్దిగా నీరసంగా ఉంది భయ, అంటే కొద్దిగా చాలా నీరసంగా ఉంది. అలా అని చెప్పి ఎపిసోడ్ రివ్యూలో ఎనర్జీ తగ్గదు, రివ్యూలో ఎనర్జీ ఉంటుంది. అందుకనే నుంచొని చెప్పుకున్న ఎనర్జీ అక్కడ కన్జ్యూమ్ చేసేదానికన్నా ఇక్కడ కన్జ్యూమ్ చేద్దామని. ఈ సీజన్ ఏదైతే ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో ఏదైతే ఉందో ఇది ఎండ్ అయ్యేపటికి ఒక విషయం మాత్రం బాగా హైలైట్ అవుతుంది అనిపిస్తుంది, బాగా క్లిక్ అవుతుంది, బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఏంట్రా అంటే టాస్కులు మాత్రం ర్యాంప్ ఆడిస్తున్నారు. ఇది నా ప్రాస్పెక్ట్ అనమాట. అంటే ఆ టాస్క్ కాన్సెప్ట్ కానీ దాన్ని డిజైన్ చేయటం కానీ సూపర్గా ఉంటున్నాయి. హార్డ్వే అని, స్మార్ట్ వే అని, అందులో ఎవరు ఎందులో ఆడాలన్నది వాళ్ళే డిసైడ్ చేసుకొని అంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, లీడర్ బోర్డు అవన్నీ ఉంటాయి. బట్ టాస్క్ కోర్ కాన్సెప్ట్ ఉంది చూసారా, అంటే లోపలికి వెళ్ళేటప్పటికి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బిగ్ బాస్ 10 కోసం బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఎవరైతే ఈ టాస్క్లు డిజైన్ చేసే టీం ఉందో వీళ్ళు కొంచెం హైర్ చేసుకోవడం, వీళ్ళతో కొంచెం మాట్లాడుకోవడం, ఏదైనా సెటప్ తీసుకుంటే బెస్ట్ ఏం అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దిస్ టాస్క్, ఈ సీజన్ మొత్తం టాస్క్లని నాకు బాగా నచ్చినాయి. మెజారిటీ ఆఫ్ ద టాస్క్ బేసిక్గా కాన్సెప్ట్ ఎంతో కొంత కొత్తదనాన్ని తీసుకొచ్చారు. బిగ్ బాస్లో టాస్క్లు మ్యాక్సిమం సేమ్గా ఉంటున్నాయి, సిమిలర్గా ఉంటున్నాయి. 9 సీజన్లు అయిపోయినాయి, 10వ సీజన్. సో కొత్తగా ఏదైనా ఈ టీంని ఇంకొంచెం ఇచ్చేసి మోటివేట్ ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొత్తగా పెట్టండి అంటే పెట్టడానికి ట్రై చేస్తారేమో, కొత్త కాన్సెప్ట్లతో వస్తారేమో అనిపిస్తుంది. నా ఒపీనియన్. మీకేమనిపించింది టాస్క్ మీద అన్నది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం ఎపిసోడ్ కోసం. నూకరాజు కోసం మనం మాట్లాడుకోవాలి, నూకరాజు ఆశ కోసం. నూకరాజు థాట్ ప్రాసెస్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేదో గేమ్ షో, ఇక్కడ మనం కప్పు కొట్టాలని వచ్చాడు కానీ ఇది బాండింగ్ రిలేటెడ్ అన్న పాయింట్ మర్చిపోతున్నాడేమో అనిపిస్తుంది. మాట్లాడదాం. ఇంకా నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారి కోసం నాకు తెలిసి ఇంకా మొన్నటి నుంచి ప్రతిరోజు వాళ్ళకి కొంత సమయం కేటాయించాలేమో, టైం 5-10 మినిట్స్ డెడికేటర్గా వాళ్ళ కోసం కేటాయించాలి. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్కి మినిమం 10 మినిట్స్ పైన, కానీ 10 మినిట్స్ లోపల అయితే ఉండదు అనిపిస్తుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది డిఫరెంట్ స్టోరీ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో పాజిటివ్ అంటే పాజిటివే, కానీ ప్రస్తుతానికి మాత్రం కొంచెం నెగిటివ్గానే ఉంటున్నారు, నెగిటివ్గా థింకింగ్ ఉంటుంది. బట్ టాస్క్ మాత్రం బాడారు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకొన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయి, అన్ని కలిపి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. భయ్యా నిన్న లేట్గా పెట్టినా కూడా చాలా మంది చూశారు. వన్ థింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఎప్పుడు పెట్టినా నేను చూస్తారు కాబట్టి నేను పెట్టేస్తా అలా అసలు అనుకోను. నాకు కుదరట్లేదు. మీరు గమనిస్తే నాకు ఇంకో ఛానల్ ఉంది, అందులో డైలీ వీడియో పెడతా, అందులో కొన్ని పెట్టలేకపోతున్నాను. మీరు గమనిస్తే నాకు ఏదైనా టైం దొరికేది ఉంటే ఇది చూసి ఇది పెట్టడమే, ఇదే ఫస్ట్ ప్రయారిటీ నాకు. దాని తర్వాతే అది. సో ఎవరెవరైతే చూసారో, ఎవరెవరైతే అర్థం చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోని లైక్ చేసి చూడండి. ఈ షో మీద ఈ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్, నూకరాజు గారి మీద ఎస్పెషల్లీ ఏమనిపిస్తుంది మీకు అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం 10 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 10 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఆడియన్స్ లిమిటెడ్ లేండి ఈ షోకి. ఒక 20-25,000 ఆడియన్స్ ఉన్నారు. ఏదైనా అయితే ఇప్పుడు హరీష్ గారి ఎలిమినేషన్ ఎపిసోడ్ ఏదో 50K దాకా వెళ్ళింది. అలాంటి ఏదైనా అయితే చూస్తున్నారు, అదర్వైజ్ ఓకే. దట్టు మనం లేట్గా పెడుతున్నాం, నాది కూడా తప్పుంది. ఇంకొక రోజే, దాని తర్వాత నుంచి ఇంక మనం రెగ్యులర్ సైకిల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడి నుంచి మామూలుగా ఉండదు, రప్పడిచ్చింది. షో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనిపిస్తుంది, తెలిసింది కొద్దిగా. సో డీటెయిల్గా ఇంక చెప్పుకుందాం, లైక్ చేయండి. సో నేను జరిగిన అండర్స్టాండింగ్ ఏదో టాస్క్ ఉంది కదా, అది కొంచెం కంటిన్యూ చేశారు. అది అయిపోగానే నూకరాజు యాపిల్ మిస్సింగ్. సో 3 యాపిల్, ఇదే యాపిల్స్ ఏవో పంచుకున్నారు. ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్ట్ కాదు అసలు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ షో మేకర్స్ కోసం మీరు పెట్టింది బాండింగ్ రిలేటెడ్ షో కదా, ఇందులో బిగ్ బాస్కి దీనికి సంబంధం లేదు, బిగ్ బాస్లో ఉండదన్నారు. అది ఎందుకన్నారంటే కాపీ రైట్స్ ఎక్కడ వస్తాయా అని చెప్పి దానికోసం అంటున్నారు. కానీ బట్ ఇది ఇట్లా మీరు చేయటం వల్ల బిగ్ బాస్లో ఫీల్ వస్తుంది. ఇప్పుడు ది 50 అని ఇంకో రియాలిటీ షో ఉంది, అందులో కూడా ఫుడ్ ఇవన్నీ తినాలి కంటెస్టెంట్స్ మొత్తం, కానీ విపరీతంగా ఫుడ్ ఉంటుంది తింటమే. ఇక్కడ కూడా మీరు ఫ్రూట్స్ డైలీ ఫిల్ చేయండి. ఈరోజు ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టండి, రాత్రి అయిపోయిన తర్వాత తీసేసి క్రూకి ఇచ్చేయండి. ఆ బడ్జెట్ పెట్టుకోవాలి. 3 యాపిళ్ళు, 3 బనానాలు, దానికోసం 3 గుడ్లు, 3 పాలు, ఏంటిది? అక్కడి నుంచి ఫుటేజ్ డ్రా చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అనుకోవటం ఒక పాయింట్, అక్కడ గొడవలు అవ్వాలనుకోవటం ఇంకో పాయింట్. దట్టు అసలు అవసరం పంచాయతీలు అవన్నీ. ఆ 3 పంచుకోవటం ఏంటి? ఇదంతా గోల. ఇంకా బిగ్ బాస్కి దీనికి తేడా ఏముంది? చూసే వాళ్ళ ఫోకస్, ఆడేవాళ్ళ ఫోకస్ వాళ్ళ బాండింగ్ మీద, నెక్స్ట్ ఈ టాస్క్ మీద, వాటి మీద అక్కడి నుంచి వచ్చే దాని మీద ఉండాలి. వీళ్ళ బాండింగ్ని ఇట్లా ఫుడ్ మీద టెస్ట్ చేస్తాము, ఫుడ్ గురించి మాట్లాడుకునే టెస్ట్ చేస్తాము అంటే మొత్తం మారిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఫైట్లు అవుతాయి, అక్కడ ఫైట్లు అవ్వవు. ఇది టెస్ట్ చేయకూడదన్న నా ఫీలింగ్. ఫుడ్ మీద కాకుండా మిగతా వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందన్న నా ఫీలింగ్. సో అది నా ఒపీనియన్ అనమాట. సో నూకరాజు యాపిల్ గురించి కాదు, నా 3 యాపిల్ ఎవరు తీసుకున్నారు వాళ్ళ గురించి అని చెప్పి ఆశయ గారేమో అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు నూకరాజు. అంటే కొన్ని ఫ్రూట్స్, మిల్క్ సాక్రిఫైస్ చేసి ఎగ్స్ తీసుకున్నట్టున్నాడు. ఎవరి దగ్గర? సంధ్య గారు వాళ్ళ దగ్గర. ఇక్కడ ఆశయ గారు వచ్చాడు. రాజు పాలు వద్దన్నావా? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎవరికి? నాకు. ఎవరితో అన్నా? సంధ్యాకి. అంటే ఆశయ వెళ్ళి సంధ్యని అడిగినట్టుంది. నూకరాజు పాలు వద్దన్నాడు, ఎగ్స్ తీసేసుకున్నాడు అని చెప్పుంటారు. అందుకని ఆవిడ అడిగారు. ఈవిడైనా అరిచారా? రే రాజుగా ఏంద్రా నువ్వు నా పాలు
అలా కామ్గా నార్మల్గా అడిగారు, రాజు పాలు నాకు గుడ్లు ఇస్తున్నావు కదా తీసుకో అని చెప్పామ్మా. సో అంటే గుడ్లు ఇస్తున్నారు కాబట్టి పాలు ఆవిడ తీసుకొని చెప్పాము. మనకి ఆశ మొత్తానికే పాలు వద్దన్నావా అని అడిగారు. రాజేమో నీకు కావాలా పాలు అంటే ఎస్, మరి టీ తాగుతా కదా అప్పుడప్పుడు అనగానే రాజుగారు అడిగి తీసుకో ఇంకో గ్లాసు అన్నాడు. అయిపోయింది. మొత్తం అక్కడ మాట్లాడుకుంటున్నారు, సరిగ్గా చూపించలేదు కానీ ఫుటేజ్ వెళ్ళిపోయారు. ఎవరు ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ వల్ల ఎవరైనా సరే అక్కడ జంట ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా దీని గురించి, ఏంటి వీళ్ళు ఎందుకు ఇలాగా అని చెప్పి అనిపిస్తుందా, ఏంటి బాండింగ్ ఎట్లా మాట్లాడుకుంటాను అనిపిస్తుంది అని బొక్క కూడా తొక్క కూడా అనిపించదు. ఎందుకనిపిస్తుందంటే ఇందులో ఏమీ లేదు. ఈ కాన్వర్సేషన్ అయిపోయి నేను మా వాళ్ళు లోపలికి వెళ్ళి తలపేసుకుంది, అరే ఏంట్రా వీళ్ళు మరి పాలు గుడ్ల కోసం అలా జుట్లు కుట్టుకుంటా అని అనుకుంటారా? అనుకోరు. వీళ్ళు బాండింగ్ కోసం మాట్లాడుకుంటే అరే వీళ్ళు ఏంట్రా పాలు గుడ్లు కూడా కమ్యూనికేషన్ లేదు 10 బాండ్ రేట్లు తగ్గించేద్దాం అనుకుంటారా? అనుకోరు. ఈ కాన్వర్సేషన్ ఉన్నంతవరకు అయితే అనుకోరు అసలు. ఎందుకంటే ఇది ఒక నార్మల్ కాన్వర్సేషన్. ఏమన్నా ఎక్స్చేంజ్ చేసుకో మరి నాకు పాలు కావాలి కదా అంటే సరే అయితే తీసుకో గ్లాస్ తీసుకో మళ్ళీ మాట్లాడదు అయిపోయింది. అసలు ఎవరు పట్టించుకోని కాన్వర్సేషన్ ఇది. హానెస్ట్లీ ఇది అన్నప్పుడు నేను కూడా పాయింట్స్ అసలు రాసుకోవాలా, కానీ దీని తర్వాత జరిగిన దాని ప్రకారం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇది రాసుకోవాల్సి వచ్చింది. చెప్తా. దాని తర్వాత నెక్స్ట్ గ్యాప్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చింది. ఇదేంటంటే ఎవరైనా కన్ఫ్యూజ్గా ఉంటే చెప్తాను. వీకెండ్ ఎవరైనా ఎలిమినేట్ అయిపోగానే ఒక బెడ్రూమ్ క్లోజ్ చేస్తున్నారు. డామ్ రూమ్ బాటమ్ 3 అది ఫిక్స్డ్, కానీ ఈ బెడ్రూమ్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. అయితే ఈ బెడ్రూమ్ దాంట్లో బెడ్రూమ్ నెంబర్ 6 వచ్చింది. అది ఎవరిదంటే నటరాజ్ మాస్టర్ గారు అవుతుంది. వాళ్ళ బాటంలో ఉన్నారు కానీ లేదంటే యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వాల్సిందనో ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నారనో మొత్తానికి వాళ్ళు క్లోజ్ చేయమన్నారు. భానుజానికి ఆయనకి పెడదామనో క్లోజ్ చేయమన్నారు. భానుజానికి క్లోజ్ చేయమన్నారు. నటరాజ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి భాను క్లోజ్ చేయాలి అని చెప్పినట్టుండే వెంటనే నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు మా బట్టలు ఉన్నాయి మేము పడుకోం, డామ్ రూమ్లో మేము పడుకోము, కానీ వాష్రూమ్ అండ్ బట్టలు కదా అవి వాడుకుంటున్నాం, సో రిక్వెస్ట్ చేస్తాం అంటే మరి క్లోజ్ చేయాలి కదా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మాస్టరు నటరాజ్ మాస్టర్ గారు కాదు మనల్ని, మాస్టర్ నాకు అర్థం కాదు ఏంటంటే షో బయాస్డ్గా షో వాళ్ళకి ఏదో ఫేవరెటిజం చేస్తుందని అదని ఇదని అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు మేము అడుగుతాం మేము ఇక్కడ బట్టలు పెట్టుకోండి వాష్రూమ్ వాడుకుంటాం అని రిక్వెస్ట్ చేయడం కరెక్టేనా? వాళ్ళు చేస్తారు చేయలే సంగతి పక్కన పెట్టండి, ఇది అసలు కరెక్టేనా? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి ఒప్పుకుంటే వీళ్ళు అది ఫేవరెటిజం కాదా? అలా ఫేవరెటిజం చేసే రిక్వెస్ట్ వీళ్ళు అసలు పెట్టచ్చా? కరెక్టేనా అసలు? అంటే అసలు ఆ డామ్ రూమ్లో ఉన్నది దేనికి? ఆ వాష్రూమ్ వాడుకోవాలి, అక్కడ మిగతా బాండ్స్తో కలిసి ఉండాలి, అది ఒక ఇల్లులాగా ఒక ఏమంటారు సకుటుంబంలాగా ఏంటిదబ్బా కలిసి ఉమ్మడి కుటుంబంలాగా అలాగేదో చేయాలి. ఆ వాష్రూమ్ వాడాలి, అక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటే మీరు కొంచెం సఫర్ అవ్వాలి, ఎందుకంటే సఫర్ అయితే ఆ సఫరింగ్లోంచి మీకు మంచి మోటివేషన్ వస్తుంది, ఆ మోటివేషన్ నుంచి మీరు వెళ్ళి కప్పు కొట్టాలి, అది గెలిచి రూమ్ తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ అది. మీరు ఎంటైర్ థింక్ కాన్సెప్ట్ మొత్తం చేసేసి నా బట్టలు నా వాష్రూమ్ అక్కడికి వెళ్తా జస్ట్ పడుకోవట్లేదు ఎక్కడైనా పడుకోవచ్చు, సోఫా మీద పడుకోవచ్చు, మిగతా అక్కడ సఫరింగ్ ఏముంది? వాష్రూమ్ ఇస్ ద బిగ్గెస్ట్ సఫరింగ్, బట్టలు చేంజ్ చేసుకోవడం ఇస్ ద బిగ్గెస్ట్ సఫరింగ్. ఈ హౌస్లో 6 వెళ్ళాలి ఒక వాష్రూమ్లోకి, అదొక సఫరింగ్ కదా. నువ్వు అక్కడికి వెళ్ళి పడుకుంటే అసలు అడిగేదానికే అసలు రైట్ లేదు. అన్ని మాటలు మాట్లాడి ఇలాంటి రిక్వెస్ట్ అస్సలు చేయకూడదు, చేసినా వాళ్ళు ఒప్పుకోకూడదు. కానీ వీళ్ళు చేశారు, నేను చూస్తున్నాను ఎలా చేస్తారని చేయరు, చేస్తే అప్పుడు వీకెండ్ వచ్చే జడ్జిలు కొట్టరు కాబట్టి మిగతా వాళ్ళు అడుగుతారు కదా. నెక్స్ట్ నోకరాజు అండ్ ఆసియా కూర్చొని నోకరాజు ఏదో కావాలనుకున్నప్పుడు ఆసియాకి చెప్తాను ఏదో కావాలనుకున్నప్పుడు మొత్తం ఏదో అయిపోయింది ఇక్కడ నుంచి అని చెప్పి అంటే ఆవిడ అలా బయట మొత్తం నాకు పాలు కావాలంటే ఏదో అయిపోయింది అసలు ఏమని నార్మల్గా మాట్లాడింది అమ్మాయి. సో పోయింది ఎక్కడి నుంచి అంటే ఆశ నేను అలా అడగలేదు ఎవరిని, నేను అలా అడగలేదు అనగానే రాజేమో వాళ్ళని అడిగావు, నేను ఎవరిని అడిగాను అలాంటి నేను వాళ్ళని అడిగావు అనట్లేదు నన్ను అడిగావు అని చెప్పి నన్ను అడగాలి కదా, నాకు ఇచ్చావు కదా ఆయన అడిగారని చెప్పి నన్ను అన్నావు కదా ఏమన్నాను అంటే రాజు అక్కడ ఏమన్నావు, రాజు నేను పాలు తాగనా టీ పెట్టుకొని అని చెప్పి ఒక వాయిస్ టోన్ పెంచి నేను పాలు తాగనా టీ పెట్టుకొని అంటే చిరాగ్గా అన్నావు నువ్వు నన్ను, నేను పాలు తాగనా టీ పెట్టుకొని నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి అని సీరియస్గా అన్నావు అని చెప్పి ఎవరో రాజుగా లేదా రిసిడెంట్ చెప్పాడు ఆయన. అలా ఏం లేదు ఫస్ట్ టైం అసలు నేను ఫస్ట్ టైం అడిగాను అసలు నేను నిన్ను ఇలా అన్నాను నేనేమనంటే రాజు నేను పాలు తాగనని చెప్పావా అని అడిగా, అంటే నేను పాలు తాగనా టీ పెట్టుకొని అలా ఏం అడగల, నేను పాలు తాగనని చెప్పావా అని అడిగా. రాజు నేను చెప్తానా నువ్వు పాలు తాగని నేను ఎవరికైనా చెప్తానంటే అక్కడ నువ్వు ఎన్ని ఎక్స్ తీసుకున్నావో తెలియదు, ఏం మాట్లాడావో తెలియదు, లేదు వద్దు అన్నాడని చెప్పేసరికి అంటే సంధ్య లేదు నీకు పాలు లేవు వద్దు అన్నాడు దాని బదులు ఎక్స్ తీసుకున్నాడని చెప్పేసరికి ఆమె నేనేమీ అడగలేదు, ఎందుకు అడగాలని? సో నిన్ను అడగలేదు నిన్ను అడిగా, అది నార్మల్గా అడిగింది. దానికని కూర్చోబెట్టి రాజు పొద్దున్న 3 ఎక్స్ నీకు చెప్పలేదా, సరేనా సంధ్య వాళ్ళ ఎక్స్ నేను తీసుకుంటానని చెప్పలేదా నీకు, నేను ఎక్స్ తీసుకుని అంటే మేబీ రాజు మనసులో కూడా ఎక్స్ తీసుకుంటా పాలు బదులు అనుకొని ఉండొచ్చు, కానీ ఆవిడకి అది సరిగ్గా కన్వే అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అడిగింది. దాన్ని కన్వే చేసే విధానం ఇది కాదు. దానికి ఆశ
పాలు అని చెప్పలేదు, నువ్వు ఎక్స్ అని చెప్పావు అంటే క్లియర్గా కన్వే అవ్వలేదు. ఎక్స్ తీసుకుంటా అని చెప్పాడు, కానీ ఏ సాక్రిఫైస్ తీసుకుంటాడు, సాక్రిఫైస్ చేయాలి ఇంత ఐడియా లేదేమో ఈ అమ్మాయికి. వాళ్ళ డిస్కషన్ ఎన్ఎక్స్ తీసుకుంటున్నావు నాకు తెలియదు, చివరికి నేను ఫ్రూట్స్ దగ్గర కూడా వెళ్ళలేదు, అని నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. ఆ ఫ్రూట్స్ దగ్గర కూడా షేరింగ్ అవుతుందో అలా ఈ అమ్మాయికి ఆ ఫ్రూట్స్ ఆ ఎక్స్ ఎన్ని కాదు. అప్పుడప్పుడు టీ తాగాలి, కొంతమంది టీ పిచ్చోళ్ళు ఉంటారు, మీరు గుర్తించాలి, సమాజం గుర్తించాలి. టీ పిచ్చోళ్ళు, మా ఫ్రెండ్ ఒకటి రోజు 10 టీలు తాగుతారు, ఒకప్పుడు నేను తాగేవాడిని గట్టిగానే. తర్వాత ఇంకా మనకంటూ బెల్ సౌండ్ వస్తుందా, వచ్చినప్పుడు అన్ని మానేసుకుంటూ ముందుకు వెళ్ళటమే. సో ఈ టీ తాగాలు ఉంటారు. నోకరాజు చూడు, ఈసారి రేషన్ వచ్చినప్పుడు నువ్వేం తాగుతావో అది తీసుకో, ఏం తింటావో అది తీసుకో, మిగతావేమైనా ఉంటే నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా, సరేనా? చాలా అంటే చాలా ఆర్చిగా అనిపించింది నాకు, అంత ఆర్చిగా. ఓకేనా అనగానే ఆశ అంటే ఎందుకు ఇట్ అయిపోతున్నావు, ఏదో అక్కడేదో తనని కించపరిచిందనో, లేదంటే అక్కడేదో గొడవలా అయిందనో, మిగతా వాళ్ళు తనని జడ్జ్ చేశారనో, మమ్మల్ని జడ్జ్ చేశారనో, మా బాండింగ్ని క్వశ్చన్ చేస్తారనో, సంథింగ్ గాట్ ట్రిగ్గర్డ్ నోకరాజు. ఒకటే చెప్తున్నా, తినే గుడ్డుల దగ్గర పాలు దగ్గర గొడవ ఎందుకు, వద్దు ఆశ. అరే అసలు నేను వాళ్ళని వెళ్ళి ప్రతిసారి అడుక్కోలేం కదా. అంటే అసలు ఇప్పుడు ఆయన ఏమంటాడు, అసలు ఇక్కడ గొడవ పడద్దు వీటి మీద అంటే, ఈడేమంటుందంటే ఇప్పుడు తన టీ తాగాలని ఉంది, వెళ్ళి వేరే వాళ్ళని వెళ్ళి నాకు పాలు కొంచెం టీ తాగాలని ప్రతిసారి అడగలేదు కదా. ఒక గ్లాస్ తీసి పెట్టుకుంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుంది, ఒక ప్యాకెట్ తీసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతుంది. అందుకోసం అలా రేస్ చేసింది. మళ్ళీ ఎందుకు ఇది కానీ సపరేట్గా చేసుకోవాలి అంటే క్లారిటీ తీసుకుంటున్నా కదంటే, రాజు నేనేం చెప్తున్నాను ఆశ, ఇది మంచిగా కూడా నేనేం చెప్తున్నా అని చెప్తుంటే ఇది మంచిగా కూడా చెప్పచ్చు. ఆయన కొంచెం అగ్రెసివ్గా నీకు ఏది కావాలంటే అది తీసుకో, నువ్వు తీసుకున్న తర్వాత మీదే ఉంచు, నువ్వు ఫుడ్ కోసం గొడవలు పడుతున్నావు అన్న విధంగా చెప్పేప్పటికీ అమ్మాయి ఇగో హట్ అవటం అంటే మనసు హట్టేయి. ఇప్పుడు ఇది తీసేసుకున్న తర్వాత కావాలంటే ప్రతిసారి అడగలేను కదా, అడ్జస్ట్ అవ్వమంటే టీ తాగాలని వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి అడగాలి మళ్ళీ పాలు మనం తీసుకోపోతే. ఇది మంచిగా కూడా చెప్పచ్చుగా, ప్రతి దానికి ఇది అని ఇంత సీరియస్గా నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి ఆవిడకి ఏడుపు వచ్చేసింది, ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నోకరాజ్ ఇస్ లైక్, అరే నా బాండ్ క్రెడిట్స్ పోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు ఫేస్. ఏముంది ఇందులో, నేను చేయలేదు కదా అలా అనిపిస్తుంది, నేను చేయలేదు కదా అని కరెక్ట్గా కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ నిజంగా తను హట్ అయిందని అర్థమైంది కదా, దీని తప్పు తెలుసుకోవాలా, వదిలేశాడు. వెనక్కి వెళ్ళేసి సారీ చెప్పాలి అని అనట్లా, వదిలేశాడు, గ్యాప్ ఇచ్చాడు, స్పేస్ తీసుకున్నాడు. తర్వాత అమ్మ ఇచ్చినాడు మాట్లాడి, సరే వదిలేసే అయిపోయింది మనం ఇంక ముందుకెళ్దాం అన్న థాట్ ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ గేమ్ రాబోతుంది. తినే అన్నాడు, తను ఏడిస్తే తనకు కలిసి రాదు అని చెప్పి. అలాంటప్పుడు ఫోకస్ గేమ్ మీద ఉండాలి కదా. బట్ ఏంటంటే మ్యాటర్ అంటే ఈ గొడవలు ఎందుకని, మ్యాటర్ ఏంటంటే నూకరాజుకి నాకు అర్థమైంది, కప్పు కొట్టాలి, ఎక్కువ రోజులు హౌస్లో ఉండాలి. మన మధ్య ఏదైనా గొడవలు అయితే ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళందరూ దాన్ని జడ్జి చేస్తారు, నాకు బాండ్ క్రెడిట్స్ పోతాయి, వీకెండ్ జడ్జెస్ వచ్చి ఏదో ఒకటి అంటారు అని అనుకుంటున్నాడు. కానీ మేజర్ పాయింట్ మర్చిపోతున్నాడు. దిస్ షో కప్పు కొట్టాలన్న విషయం ఒక పక్కన పెడితే, మీ మధ్య ఉన్న బాండింగ్, దానిలో ఉన్న మిస్టేక్స్, దానిలో ఉన్న గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకొని వాటిని ఓవర్కమ్ చేసుకొని మీ లైఫ్ని ఇంకొంచెం, మీ బాండింగ్ని కొంచెం బెటర్ చేసుకునేది. ఎయిదర్ మంచిగా ఉంటే ఇంకొంచెం మంచిగా అవుతుంది, అటు ఇటుగా ఉంటే తెగిపోతుంది. ఇది మనం ఫస్ట్ చెప్పుకునేది. ఇక్కడ అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి వీళ్ళ బాండింగ్. సో ఇలాంటి విషయాలు టెస్టింగ్ జరుగుతుంది. ఇలాంటి టెస్టింగ్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ గేమ్ పర్స్పెక్టివ్లో చూపించి ఆశా ఫీలింగ్స్తో, ఆశా క్వశ్చన్స్తో, ఆశా ఇష్టాలతో నాకు సంబంధం లేదు, మా ఇద్దరు మాత్రం స్ట్రాంగ్గానే కనిపించాలి, స్ట్రాంగ్గా లేకపోయినా స్ట్రాంగ్గా కనిపించాలి, దాంతో మాకు ఎక్కువ బాండ్ క్రెడిట్స్ రావాలి, మీకు కప్పు కొట్టాలంటే ఎక్కువ వారాలు హౌస్లో ఉండి బయటికి వెళ్ళాలి అన్న థాట్స్ రాంగ్. మన పార్ట్నర్ కన్నా ఏది ఎక్కువ కాదు మనకి కదా, ఎక్కువ పార్ట్నర్ కన్నా ఆశ కన్నా ఎక్కువ కాదు కదా. ఆశ ఆశ ఉంటే ఒక 2 రోజులు ఏడ్చిద్ది, ఒక వారం ఉండాలంటే ఆశ 2 రోజులు ఏడ్చిద్ది అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు, చేయదు కదా. ఆశ 2 రోజులు ఏడకుండా నేను వారం ఉండను అవసరం అయితే, కానీ 2 రోజులు ఏడద్దు, వెళ్ళిపోదాం పదా అన్న థాట్ ప్రాసెస్ ఉండాలి. అలా లేదనిపిస్తుంది నాకు. అది దానికి దెబ్బ. అది ఇంకా కంటిన్యూ అవటం, ఎక్కువ డీప్కి వెళ్ళిపోవటం నాకు ఇంకా నచ్చలా. ఇక్కడితో ఆగిపోయింది అనుకున్నా, ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళింది ఇంకా వర్స్ట్ అనిపించింది నాకు. నెక్స్ట్ మళ్ళీ బాగానే వచ్చాడు, అక్క అనుకుంటూ వచ్చాడు, అక్క తీసేరా తక్షణమే వచ్చింది. బిడ్డకు పాపం తీయాలి, ఎందుకంటే రాజు ఇంకో చోట చెప్తేనే వెళ్తూనే పడుతుంది, ఎందుకు ఈ భయం అన్నట్టు వెళ్తున్నాడు. నీతి గారు నేను మళ్ళీ మాట్లాడతాను. నటరాజు గారు, ప్రేమ గురు మేము డామ్ రూమ్లోనే పడుకుంటాం, బట్టలు అయితే చాలా ఉన్నాయి, కలిసిపోతే ఇబ్బంది అవుతుంది, ఏంటి కొట్లాట కావాలంటే చెప్పండి. ఎవరిని బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు, ఏంటి నాకు అసలు ఏమవుతా షో ఎవరిది, మీ అసలు టీం కనిపించింది నాకు, ఏంది ఇంత బెదిరిస్తుంటే కొట్లాట కావాలంటే చెప్పండి అంటే ఏంటి, అదొక రూలు, ఆ రూల్ వీళ్ళు పాటించాలి. హరీష్ గారికి చెప్పింది అదే కదా ఇల్లు, ఇక్కడ ఒక ప్రాసెస్, ఇక్కడ ఒక విధానం ఉంది,
లవ్ గురించి ఒకటి పెట్టాడంటే అదంతే, అది ప్రాసెస్, దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. అంతే తప్పితే మేము మా కాదు మాకు ఇది అనుకుంటే కొట్లాడతాం ఏంటి అయినా. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ తీసుకుంటున్నారు. లాస్ట్ వీక్ కూడా అంత తీసుకున్నారు, నాకు అర్థం కావట్లా. ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి సిగ్గుగా ఉండదు, బిజినెస్సే, అది వెళ్ళిపోవాలి అంతే. అది సంగతి. మాస్టర్ గారు ఉంటే టీఆర్పీ వస్తుంది, మాస్టర్ గారు వద్దన్న టీఆర్పీ ఇస్తారు. ఆయన బ్యాడ్ అయిపోయినా, ఆయన తెలియకుండా ఆయన బ్యాడ్ అయిపోయినా ఆయన టీఆర్పీ ఇస్తారు. అది ఆయనది. సో కావాలి, అందుకని ఏదో చేయాలి. కనీసం మాకు కొన్ని కట్ చేస్తే మాకు షో మీద కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు తెలుసా అందరూ? ఎందుకు బిగ్ బాస్ అంటే ఇష్టపడతారు? బిగ్ బాస్ ముందు కంటెస్టెంట్స్ కూడా ఎందుకు భయపడతారు? అంత పెద్ద తోపు కంటెస్టెంట్ వచ్చినా భయపడతారు. ఎందుకు భయపడతారంటే అట్లీస్ట్ ఓవర్ దేర్స్ ఆ భయం క్రియేట్ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ కేర్ చేయడు అసలు ఎవరిని, వెళ్ళిపోమంటాడు బిగ్ బాస్ దగ్గర. ఏదో లాస్ట్ సీజన్లో మొన్న ఎవరు కామెంట్ చేశారు, ఇప్పుడు వదిలేండి అది మరి డ్రాగ్ అయిపోతుంది. నెక్స్ట్ భానుగారు, మాస్టర్ మేము 3 వీక్స్ నుంచి అక్కడే ఉన్నాము, మేము కూడా పెట్టుకుంటున్నాము 7, అంటే మా 7-8 సూట్ కేసెస్ ఉన్నాయి, మాకు కూడా 7-8 సూట్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళు డామ్ రూమ్లో ఉన్నారు ఫస్ట్ 3 వీక్స్ నుంచి. సో చిన్న సజెషన్ అని చెప్పి ఓ సజెషన్ ఇచ్చాడు. అమ్మ నీ గుండె అంత ధైర్యమయ్యా, నీకు సజెషన్ అంత గొడవలు అవుతున్నా, నువ్వు సజెషన్ ఇచ్చావంటే గ్రేటే. నాకు అర్థం కాదు ఎందుకని చెప్పి. ఈ వీక్ వేసుకునే మాత్రం ఒక సూట్ కేసులో పెట్టుకొని తెచ్చుకోండి, మిగతా అక్కడ వదిలేసేయండి, తర్వాత మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుదురు కానీ అన్నట్టు చెప్పాడు అనమాట. నటరాజు స్నానంకి వెళ్ళాలంటే అరగంట పడుతుంది, ఇది మ్యాచింగ్ ఇంకా టైం పడుతుంది. అంటే ఇక డామ్ రూమ్ కదా, ఇందులో స్నానంకి వెళ్తే అరగంట పట్టిద్దనో లేదా గంట పట్టిద్దనో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అదే కదా అడ్జస్ట్మెంట్ స్టార్టింగ్లో చెప్పింది. ప్రేమ గురు అర్థం చేసుకోండి, నేను పడుకోను, నేను డామ్ రూమ్లోనే పడుకుంటా. నీతి గారు ఒక 1/2 అవర్ ఇంకా చూశారు, అవ్వలేదు, ఒక 1/2 అవర్ అవ్వండి, చాలా బట్టలు ఉన్నాయి, చేంజ్ చేస్తాను అని చెప్పి భాను గారు చెప్పారు. భాను సరే అని చెప్పి ప్రేమ గురు గారు మేము 15-20 మినిట్స్లో క్లోజ్ పెట్టేస్తానండి బోర్డు అని చెప్పి చెప్పుకుంటే లేడు. ఇక్కడ ఏదో ఇద్దరికి ట్రై చేసి ఉంటాను నాకు తెలిసి, అవలా. భాను కూడా కొంచెం నెమ్మదిగానే చేశాడు. సో నటరాజ మాస్టర్ గారు నెమ్మదిగానే చేసుకున్నాడు, భాను నెమ్మదిగా చేశాడు, తప్పదు ఇంకా. ఈ లోపల బ్రిట్టో అక్కడ వీళ్ళందరూ ఇందాక ఆశయ ఏడుస్తే లోపలికి వెళ్ళిపోయినాడు. బిట్టో వస్తాడు. ఓకేనా అంటే ఓకే ఏం కాలేదు ఇంకా ఏదో చిన్న ఇష్యూ అయిందని ఏం చెప్పలా. ఓకే ఏం కాలేదు బయటపడాలనుకోవాలా నోకరాజు. సో వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిట్టో ఆశ చెప్తానమాట, నాకు తెలీదు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని చెప్పి. సో అని చెప్పి బ్రిట్టోకి చెప్తా ఉందన్నమాట, ఇలా అయిపోయింది ఎక్స్చేంజ్ కోసం అంటే, ఆశయమ్మ అని చెప్పి తను కొంచెం ఓదార్స్తాడు. ప్రతిసారి అడగలేను కదా, నాకు కావాలి అని చెప్పి ఒక మాట కూల్గా చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి, నెమ్మదిగా చెప్తే అయిపోతుంది కదా. ఆశ కొద్దిగా డెలికేట్గా ఉండే పర్సనాలిటీ, అంటే ఏదైనా గట్టిగా అరిస్తే ఏడుస్తారు చూసారు కొంతమంది ఉంటారు అమ్మాయిలు, అలాంటి పర్సనాలిటీ నాకు అనిపించింది అది. సో నోకరాజు ఇయర్స్ ట్రావెల్ చేసేటట్టు తెలుసు కాబట్టి తనకి దట్టు షోలో ఉన్నాము, చాలా అడ్జస్ట్మెంట్లు జరుగుతున్నాయి, దెబ్బలు అంటున్నారు, చాలా ఎమోషన్స్ గోత్రు చేస్తున్నారు ఇద్దరికి. నాట్ ఓన్లీ ఆశ, నోకరాజు కూడా ఎమోషన్స్ ఎన్ని గోత్రు అవుతున్నాయి. బట్ అర్థం చేసుకొని కొంచెం ఈ విషయాన్ని నెమ్మదిగా చిన్న విషయాలు, ఇప్పుడు పెద్ద విషయం ఏదైంది అరిచాడు అంటే మనమే అర్థం చేసుకుంటాం, చిన్న వాటికి అంత సీన్, అది తన ఉద్దేశం, అది లేనప్పుడు ఎన్ని లేనప్పుడు ఎందుకని అనిపించింది. బ్రిట్టో ఏం చెప్తాడు, సడన్గా అలా లౌడ్గా చెప్తాడు కానీ మనిషి మంచోడే అది అని చెప్పి మంచిగానే చెప్పాడు నోకరాజు కోసం. దాని తర్వాత నీతి గారు బయటకు వచ్చారు. నీతి గారు నటరాజ మాస్టర్ గారు బయటకు అంటే ఈ కాన్వర్సేషన్ ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది సపరేట్గా. నటరాజ మాస్టర్ గారు తెలుసు, నాకు తెలుసు, మా ఫ్రెండ్ ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్ ఒకళ్ళు ఇంకో ఫ్రెండ్. ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రపంచంలో ఏ టాపిక్ అని తీసుకురండి, ఏ టాపిక్ తీసుకొచ్చినా వాళ్ళు మాట్లాడతారు దానికోసం. నాకు ఇది తెలియదు, ఈ టాపిక్ తెలియదు అని ఉండదు. అంటే నిజంగా తెలిసా తెలీదు, ఏదో ఒకటి చెప్తారు దానికోసం మొత్తానికి. ఏం చెప్తారు, నీకు ఈ బిల్డింగ్ తెలుసా అంటే ఇదేగా 10 సంవత్సరాల క్రితం ఇది సుబ్బారావు గారు కట్టించారంటే, కాదు మా 11 సంవత్సరం అంటే, అదే 10 సంవత్సరాలు స్టార్ట్ అయింది 11 ఇటు ఏదోటి అంటే చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగే నటరాజు కనిపిస్తుంది. నీతి గారు చెప్పాలంటే చెప్పు నువ్వు గ్రూప్ అంటే ఈయనకో గ్రూప్ అనిపించి ఆవిడకి గ్రూప్ అనిపించండి కదా. సో గ్రూప్ ఎవరంటే భానుజాని గారు ఒక గ్రూపు, వాళ్ళ సేవకులు అంటే సంధ్యా బ్రిట్టు వాళ్ళందరూ, నెక్స్ట్ సిద్ధన్ సోనియా వీళ్ళు 3, నెక్స్ట్ శివం ప్రియాంక కూడా జాయిన్ అయ్యారు వీళ్ళు 4 గ్రూపు, నెక్స్ట్ నోకరాజు కూడా అట్టే వెళ్తున్నాడు వీళ్ళు 5 గ్రూపు. ఇక మిగిలిన ఎవరా చెక్ చేస్తూనే నటరాజు మాస్టర్ గారు మిగిలారు వీళ్ళిద్దరూ గ్రూప్, వాళ్ళందరూ గ్రూపు, మేము మాత్రం గ్రూప్ కాదంటారు. వీళ్ళు అంజలి పవన్ వాళ్ళు మిగిలారు. మన మేడం వీళ్ళు అంజలి పవన్కి ఏం చెప్పారు, టాప్ 5కి వచ్చేదాకా నేను నీ జోలికి రాను సరేనా, ఇది గ్రూప్ కాదు సరేనా. వీళ్ళు పట్టుకు అలా మాటలు అంటే జానుబాను ఆధ్వర్యంలో డిస్కషన్ జరగల సరేనా. వాసంతికి వెళ్ళారు వీళ్ళు మాట్లాడుకున్నారు, నోకరాజు వెళ్తాం మనం 4 కలిసి పైనకి వెళ్ళి కొట్టుకుందాం అది అని చెప్పి వీళ్ళు మాట్లాడేది. నేను మిస్ అయితే ఐఎమ్ సారీ లేదు, కానీ వీళ్ళకున్న గ్రూప్ కాదు, వీళ్ళకున్న గ్రూపు నేనగా చేతున్నా నవ్వొచ్చేది. నటరాజు తెలిసాను ఇంకా నవ్వొస్తాను. వీళ్ళు ప్రపంచంలో సపరేట్గా ఉన్నారు అని అనిపించింది.
ఏం మాట్లాడుకుంటారు ఏంటి అసలు ఏం జరగకుండా. ఇది ఎలా ఉంటుందంటే అక్కడ జరుగుతున్నది మనం గెస్ చేస్తే ప్రజలకు మంచిగా వెళ్తుంది, జరగంది గెస్ చేస్తే ఎట్లా ఉంటుంది. భానుజాను లీడ్ తీసుకొని టీం ఫామ్ చేసుకుంటున్నారంట. అది మనం చూడనప్పుడు మనకి ఇప్పుడు రేపు బయటకు వచ్చాక వాళ్ళు అనొచ్చు, అంటే బయట ఉంటారు అనొచ్చు, నీకేం తెలుసు అక్కడ ఏం జరిగిందో వాళ్ళు మొత్తం చూపించలేదు అనొచ్చు. సో దానికి నేనేం చేయలేదు కదా, మనకి కనిపించిందే మనం మాట్లాడగలం, నేను చూపించలేదు మనం మాట్లాడలేదు. చూపించలేదంటే అవునా అనుకోవటమే. భానుజాను వాళ్ళు కూడా అంటారు అసలు మేము అలా ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు చూపించలేదు, వీళ్ళకి కూడా మనం అవునా అనుకోవటమే. అందుకని మనం వీళ్ళ జోలికి వెళ్ళదు, వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు చెప్పొద్దు, మన షోలో ఏం చేస్తాం దాని గురించి మాత్రం మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరూ ఎందుకు ఫామ్ అవుతున్నారంటే వాళ్ళని స్వాప్ చేయకూడదు, వాళ్ళని ముందు పంపించకూడదు. ఇది నాకు అర్థం కాలేదు, ఈ స్వాపింగ్, ముందు పంపించకూడదు, పాయింట్స్ లాక్కోకూడదు. సో అదనమాట. సంధ్య కూడా చాలా తెలివైంది, చిన్నపిల్ల ఏం కాదు, అబ్బో మామూలుగా కాదు, మనమైతే దిల్ సాఫ్ ఉన్నాం కానీ వాళ్ళు అలా లేరు, మనం దిల్ సాఫ్ ఉన్నాం, మన మనసులో ఏముండదంట. వాళ్ళ తర్వాత మనము సర్ఫెక్సలు పెట్టి మన ఉదయాలు గడిగేసాం, వాళ్ళు మాత్రం అట్టా దిల్సులో ఏదో పెట్టుకొని ఉన్నారు అని చెప్తున్నాను. నాకు ఎన్ని అన్నాడు నటరాజు మాస్టర్ గారు ఇలా మాట్లాడతాడు, ఇంతమంది కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది, నీతి గారు మాట్లాడితే నాకు కొత్తగా అనిపిస్తుంది. నేనేదో ఊరికి అన్నాను అనుకున్నాను, ఈ నటరాజు 2.2 అంటే నీతి గారు అలా మాట్లాడుతుంటే ఏంటి ఈవిడ కూడా ఇమాజినేషన్లోనే ఉన్నారా అని అనిపించింది నాకు. వీళ్ళందరూ మనసు నిండా ఎప్పుడు ఏం చేయాలని ఆలోచనలోనే ఉంటారని, వాళ్ళు మాట్లాడుకోవడం కానీ మనసులో ఎప్పుడు ఏం చేయాలని ఆలోచన ఉంటారని. మీ మనసులో ఉన్నాయి బయటకు వస్తాయి, మీరు ఎప్పుడు ఏం చేయాలని వాళ్ళకి చెప్పే పాయింట్లన్నీ అయ్యయ్యో అవి మీకు తగులుతున్నాయి అన్నదే నా బాధ. మీరు చేసేవన్నీ వాళ్ళ మీద చెప్తున్నారు, మీరు ఆలోచిస్తున్నారు పద్దాక ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళు చూడు ఇలాగ వీళ్ళు లాక్కున్నారు, వాళ్ళది వీళ్ళు ఇది, వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు అంటారు. మళ్ళీ మన మనసులో ఏమీ లేదు తెలుసా. అరుగు మీద అక్కలు ఉంటారు, అక్కలందరూ కూర్చొని ఏం చెప్తారు, చూసావే సుబ్బలక్ష్మి మొగుడు ఆ ఇంకా మెంట పడుతున్నాడు అంటే, నేను చూశానక్క మొన్న పొలాల గట్ల దగ్గర అని మొత్తం చెప్తాను. లాస్ట్లో అయినా మాకెందుకులే అమ్మ అంటారు, చూసారా అలా ఉంది కాన్వర్ట్ చేసి మొత్తం వీళ్ళ గురించి చెప్తారు, వీళ్ళ గురించి వీళ్ళే చెప్పుకోవడం అనిపించింది నాకైతే మాత్రం. నేనేమంటున్నానంటే ఇక్కడ కొంచెం మంచి మాటలు చెప్పారు అనిపించింది. ఫస్ట్ టీంని విసిగించద్దు, ఏ టీంని ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీం విసిగించద్దు. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి తగ్గట్టు వెళ్దాం, అంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తే దాని వెళ్దాం. సెకండ్ పాయింట్ మాటలు దొరలద్దు, ఏది పడితే వదిలేస్తున్నాం. మూడోది ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్లోకి రావద్దు. మాస్టర్ గారు నేనా ఇంకొకరు ఇన్ఫ్లుయెన్సా జరిగే పని కాదే అన్నట్టు డైలాగ్ వేశారు ఆయన. లేదు లేదు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, ఆయన ఇంపాసిబుల్ అనగానే పవన్ ఏమంటున్నాడు, నటరాజ్ మాస్టర్ మాటలు దొరిలేస్తున్నాడు అంటున్నాడు, పక్కన వాళ్ళే అనమాట. అలాగా అంటే అక్కడ భానుగారులు కొట్టింది రాయి మనల్నే, ఏది సేవకుల దగ్గర. నటరాజ్ మాస్టర్ ఏమంటే ఇలా చూస్తే భరించలేనివాడు పాజిటివ్తో మన ఇచ్చేస్తాడా, మనల్ని ఎందుకు తీసుకుంటాడు అది అని చెప్పి ఆయన పాయింట్ ఆయనకు ఉంది. నీతి గారు నేనేమీ చెప్పారు కానీ సరే, ఇది ఇంకా 4వ వారమే, ఇంకా ఉన్నాయి 5-6 వారాల్లో వచ్చినప్పుడు టోటల్ బయటపడిపోతారు, అందరూ బయటకు వస్తారని. ప్రస్తుతానికి వీళ్ళతో వచ్చారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రియాలిటీలో ఎన్ని ఓపెన్ అవుతాయి చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ 4వ పాయింట్, నువ్వు ఎంటర్టైన్ చేయి సరేనా. నోకరాజుని డామినేట్ చేసేలా ఎంటర్టైన్ చేయి, నువ్వు జోక్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎంటర్టైన్ చెయ్యి, మనం ఎట్లా కప్పు కొట్టమో నేను చూస్తా. సో అంటే వాళ్ళిద్దరికి ర్యాప్ ఉంది అది తెలిసి మాస్టర్ గారు ఎంటర్టైన్ చేస్తారు అని చెప్పి. మాస్టర్ గారు కొన్ని విషయాలు సీరియస్గా చేస్తే మనకు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటాయి, ఎంటర్టైనింగ్ చేస్తే చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మాస్టర్ గారు నాకు ఊపు లేదు అసలు రావట్లా, ఏమన్నాడు అనేసాడు కదా ఫస్ట్ మీరు గేమ్ ఆడండి అని చెప్పి. సో నాకు ఊపు రావాలి, స్వామికి ఊపు రావాలంటే దరువు ఉండాల్సింది అన్నట్టు మాస్టర్ గారికి ఊపు రావాలి అంటే ఫిజికల్ టాస్క్ పెట్టాల్సిందే, వచ్చారు అలా ఆ టాస్క్ పెట్టడానికి. నీతి గారు జడ్జెస్ని మన ఫేవర్లోకి తెచ్చుకోవాలి. ఇది ప్లానింగ్, ఇది ప్లాటింగ్, ఇది ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కాదు. సర్లేండి ఇది రాంగ్ అంటే రాంగ్ కాదు, ఇది రైటే, కానీ ఇలా వాళ్ళు మాట్లాడుకుంటారని వీళ్ళు మాట్లాడుకోవటం హాస్యాస్పదంగా ఉంది అంతే, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. సో జడ్జెస్ నమ్మకం కోల్పోయాం మనం, వాళ్ళని తెచ్చుకోవాలని చెప్పి ఒకసారి ఆ ఇంప్రెషన్ పడిన తర్వాత తీయటం అంటే ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఈ సమాజంలో మంచిగా ఉన్న వ్యక్తికి ఎంత పేరు వస్తుందో తెలియదు, కానీ అంటే సమాజం ఎలా సొసైటీ ఎలా ఉంటుందో చెప్తా. చెడుగా ఉన్న వ్యక్తి మంచిగా మారితే వచ్చే పేరు మంచోడి కన్నా ఇంకెక్కువ ఉంటుంది. సో వీళ్ళు లాస్ట్ వీక్ అంత అడౌట్ చేసి ఇప్పుడు బాగా ఫస్ట్ ప్లేస్కి వెళ్తే మామూలుగా ఫస్ట్ ప్లేస్కి వచ్చిన అంత అడౌట్ ఉండదు, కానీ వీళ్ళు ఫస్ట్ ప్లేస్కి వెళ్తే మాత్రం అసలు జడ్జెస్ నటరాజ్ మాస్టర్ కుమ్మావు, నరికావు, ఎరగదీసావు అదే అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. చెప్పాలి ఇది షో కాబట్టి ఇంకంతే. మనకు కూడా చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది, అబ్బా ఏం రేజ్రా 0 to నెంబర్ 1 అని చెప్పి. ఆల్రెడీ నెంబర్ 2 నెంబర్ 1కి వెళ్తే పెద్ద అందులో పెద్ద ఏముందో అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఆసియా నోకరాజు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నమాట. నోకరాజు ఆశ నాదే తప్పు, సారీ, నువ్వు కూల్గా అడిగావు, నేను మాత్రం అది చెప్పా, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆశ మార్నింగ్ కూడా నువ్వు ఫస్ట్ నాకు తెలియదు కాబట్టి నువ్వు పిలిచినా నేను ఆ ఫ్రూట్స్ దగ్గరికి, ఆ ఫ్రూట్స్ గురించి నాకు తెలియదు కాబట్టి నేను పిలిచినా కూడా వాటి దగ్గరికి వెళ్ళలేదు. సో బనానా అన్నో ఎగ్స్ అన్నో ఎక్స్చేంజ్ అన్నో నాకేమీ అర్థం కాలేదని తినే చెప్తాడు కదా. ఆశకి తొందరగా ఏం అర్థం కాదు, నేను తింగరది పిచ్చిదని వర్డ్స్ తను యూజ్ చేశాడు.
అలాంటప్పుడు తనకు కొన్ని అర్థం కానప్పుడు నెమ్మదిగా చెప్పుకోవాలి కదా. నోగరాజు నువ్వు పెద్ద ఇంగ్లీష్ మీడియం, నీకు అర్థం కాలేదు, కొద్దిగా సెటైరికల్గా ఎక్కిరిస్తాం వెళ్ళిపోయారు. అసలు తెలియకనే అడిగాను రాజు అంటే, నోగరాజు అలానే తెలియకుండానే ఉండు, ఎన్ని రోజులు ఉంటావు ఈ మ్యాన్షన్లో చూద్దాము, అలానే ఉండు, క్లారిటీ లేకుండా. సో మనడు బాధ ఏంటంటే ఇదే, నేను ఎక్కడి నుంచి అనిపించింది, ఇలా చేయటం వల్ల బాండ్ క్రియేట్స్ ఎంత తగ్గిపోయి మిగతా దృష్టిలో వాళ్ళు బాండ్ క్రియేట్స్ ఇవ్వకుండా చేస్తారు. సో దానివల్ల మనం మ్యాన్షన్లో ఉండే రోజులు తగ్గిపోతాయి, జైన్లోకి వెళ్ళిపోతామని. కానీ బాబు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్వర్సేషన్లో పెద్ద ఏం ఇది లేదు, తను పెద్ద చేయటం వల్ల ఇది పెద్దది అవుతుంది, అది తను చిరాకుపడి తను కోప్పడి ఇది అవుతున్నాడు. వెళ్ళి ఏడు, అందరికీ తెలియాలి కదా నువ్వు ఏడ్చావని అని చెప్పి. ఇప్పుడు మీ ఇద్దరు రైవల్సా లేదంటే మీ ఇద్దరు కప్పులా? అందరికీ తెలియాలని ఎందుకని ఏడుస్తుంది? అమ్మాయి కావాలని రాజు నన్ను కొట్టాడు, రాజు నన్ను తిట్టాడని చెప్పి ఏడుస్తుందా? ఏం మాటలు ఇవి? ఏదో ఆపోజిట్ పేరుతో కూడా ఇలా మాట్లాడరేమో అలా మాట్లాడుతున్నాడు. అవసరం లేదు, ఎందుకో మరి నాకు అర్థం కాలేదు అంత ఇదిగా. ఆశ తెలవడానికి ఎవరు ఆడవరు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. అవును నేను ఏడ్చాను తెలుస్తుందా? తను వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చింది, బాధ వస్తుంది, తప్పదు. ఇంకా నూకరాజు నీకు మైండ్ పోయింది, 3 వారాలు బాగానే ఉంది, ఇప్పుడు చేంజ్ అవుతుంది అనగానే ఆశ నాది చేంజ్ అవ్వలేదు, తెలియకపోతే అడుగుతున్నానని చెప్పి, నీకు మైండ్ పోయింది, 3 వారాలు బాగానే ఉన్నాం, ఇప్పుడు చేంజ్ అయిపోతుంది అది అని చెప్పి. దీని గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఒక మాట అనింది, ఏమనిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొన్న జరిగినప్పుడు కూడా నువ్వు ఇదైపోతున్నావు అనగానే నూకరాజు గట్టిగా అరుస్తా, ఇదంటే ఏంటి, ఇదంటే ఏం పెట్టుకోను అని. నాకు ఇక్కడ ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఎందుకు మన జనరల్గా అంటాం కదా, మొన్న నువ్వో ఇదైపోయావు, అదేంది అది, అలా ఏదో మర్చిపోయింది, ఇదంటే ఏం పెట్టుకోవాలి అని చెప్పి అంత అరిచి, నాకు అసలు ఎందుకు, అసలు ఏం గొడవ, ఏం జరిగింది, చిన్న విషయాన్ని, అసలు ఏమీ లేని విషయాన్ని పెద్ద విషయంగా మార్చాడు నూకరాజు. నాకు చాలా అంటే చాలా ఈగా అనిపిస్తున్నాయి. అంటే నేను వాళ్ళ బాండింగ్ని, వాళ్ళ రిలేషన్షిప్ని జడ్జ్ చేయను, కానీ చాలా విషయాలు మార్చుకోవాలి నూకరాజు. షోలో అందరి ముందు, అన్ని కెమెరాస్ ముందు ఇలా అరుస్తున్నప్పుడు, పర్సనల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇది మన వీళ్ళు చెప్తుంది అదే, మా ఫాదర్ మీద ఇంకా అలా చేయనని చెప్పి చెప్పాడు కానీ, బట్ ఏంటన్నా తెలియదు కానీ మార్చుకోవాలి నూకరాజు. నేను ఇండెప్త్గా మాట్లాడాలనుకోవట్లా, ఇదే విషయం చాలా సీరియస్గా ఇద్దరి మధ్య ఉన్నప్పుడు ఇంకా కంట్రోల్ లేకుండా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. పర్సన్స్ ఆ టెంపర్ చూస్తే నాకు అనిపిస్తుంది, మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన రాధా గారు చెప్పింది చాలా కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది. పెళ్ళి అయిన తర్వాత ఒకలా ట్రీట్ చేస్తారు పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్. పెళ్ళికి ముందు మాత్రం ప్రిన్సెస్సే, ఎవరికైనా సరే చిన్నదైనా సరే పెట్టి అసలు వదలరు. అసలు దేనికి అరుస్తున్నావు అని చెప్పి ఆశ అనగానే రాజు స్లో చెప్తున్నాడు, తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఆ ఇదిలో కరెక్ట్ వర్డ్ మెన్షన్ చెయ్యి, ఏంటి ఇది అన్నది. ఎవరు అంత రియల్గా కూడా ఇదంటే ఏంటని ఆలోచించలేదు చెప్పే వరకు కూడా. ఇది జనరల్గా మాట్లాడే మాటలు కదా అనుకుంటారు. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, నేను కొత్తగా మాట్లాడుతున్నాను అంటే, కొత్తగానే మాట్లాడుతున్నట్టు అనిపించింది. రాజు నేనే తప్పు, నువ్వే రైట్, వెళ్ళు అని. ఆశ అరే నాకు నీకు తప్పులు ఎందుకు, మన ఇద్దరి మధ్య తప్పులు ఏంటి? ఆ అమ్మాయి సాల్వ్ చేసుకోవడానికి వచ్చింది, మామూలుగా ఉంది, అసలు ఏం మాట్లాడకుండా ఆ టాపిక్ వదిలేసి మీరు స్కిప్ చేస్తున్నా కూడా ఈజీగా అయిపోతుంది, అయినా సరే పెద్దదవుతుంది అది. రాజు నాకు నచ్చకపోతే నచ్చలేదు, నేను అరుస్తా, నాకైతే ఇక్కడ నటించడం రావట్లేదు, నీకు లొంగిపోయి సారీ చెప్పేసి దేనికి సారీ చెప్పాలి? అసలు ఎవరన్నారు నీకు లొంగిపోమని, ఎవరన్నారు నీకు సారీ చెప్పమని? నువ్వు ఊహించుకుంటున్నావా? నాకు అర్థం కావట్లా. మిగతా కప్పుల్లాగా ఎవరైనా ఏదో ఊహించుకుంటున్నా, నువ్వు కూడా ఊహించుకుంటున్నావా? దేనికి? జడ్జెస్ చెప్పింది ఏమైనా అమ్మాయి మీద ఇచ్చేసుకుంటున్నావా, అప్లై చేసుకుంటున్నావా? వాళ్ళు ఏం చెప్పలేదు, ఈవిడేమో అనలేదు, ఎందుకు ఇంత ఇది లొంగిపోవటం ఏంటి, సారీ చెప్పడం ఏంటి? అమ్మాయి ఏమనకుండా ఆశ నేను లొంగిపోమని చెప్పానా, సారీ చెప్పమని చెప్పానా, ఎప్పుడు చెప్పాను? నూకరాజు నువ్వు ఇలానే ఏడు ఏంటి, నీకే మంచిది, నాకు మంచిది, ఏడుస్తూ ఉండు అది అనుకుంటే మళ్ళీ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అసలు ఏమీ అనలేదు, ఏం చేయలేదు, రిపీటెడ్గా జరుగుతానే ఉంది 2-3 సార్లు ఈ ఎపిసోడ్ మొత్తం మీద. అవసరమా అంటే అసలు అవసరమే లేదు, చిన్నదాన్ని చిలికి గాలివాన్ చేసుకున్నట్టు అనిపించింది. అది ఎవరు? నూకరాజు. బాను వచ్చాడు, ఎందుకు ఏడుస్తుంది అనగా రాజు బ్రేకప్ అయిపోయింది వెళ్ళిపోమన్నా అందుకే ఏడుస్తుంది. నీతి గారు మానచ్చారు. నీతి గారు వెళ్ళి తన దగ్గర కూర్చొని, ఆశ దగ్గర కూర్చొని చెప్పారన్నమాట, మ్యారేజ్ అయ్యేదాకా ఇలా చిన్నవి ఉంటాయి, సో పెళ్ళి అయిపోయాక 1 సంవత్సరం ఉంటుంది కూడా, ఆటోమేటిక్గా రాజునే మారతాడు, ఆ సంవత్సరం తర్వాత మారతాడు. సో నీ రాజు నీ కొంగు పట్టుకొని తిరగబోతాడు. రాజు ఏంటంటే మొరటగా లవ్ చేస్తాడని చెప్తున్నారు. మంచిగా చెప్పి ఓదార్చడానికి ట్రై చేశారు, మంచి ఉద్దేశమే, దాన్ని తప్పట్టేది లేదు. కానీ బట్ అమ్మాయిలు ఇలా అబ్బాయి మారిపోతాడు, అబ్బాయిని మార్చుకోవచ్చు అని పెళ్లి చేసుకున్న తర్వాత మారకపోతే తర్వాత ఫీల్ అయ్యి అలా వద్దు, చూసుకోండి ఏం కావాలి ఏమొద్దని చెప్పి వీళ్ళ గురించి చెప్పట్లా, మిగతా వాళ్ళ కోసం. ఆశ నాకు మెల్లగా చెప్పొచ్చు, సీరియస్ అయితే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే పర్సనాలిటీ అలాంటి చెప్పిన డెలికేట్గా కనిపిస్తుంది.
సో మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా కూడా నీదే రైట్ అని చెప్పి సీరియస్ అయ్యాడు, నాకు బాధ అనిపించింది అని చెప్పి అని అనుకుంటా ఉంటే, సరే నాకు అర్థమైంది, నాకు నీకేం కావాలో అర్థమైంది, నీకు అండర్స్టాండింగ్ కావాలని అర్థమైంది, మనం రాసేవాడు నాకు అర్థమైంది, నేను కూడా మాట్లాడతాను అయ్యాన్నారు. కానీ ఈ రాయబారం నడిపితేనే ప్రాబ్లం, నడపకూడదు మనం. వీళ్ళు ఓదార్చడం వరకు ఓకే, వెళ్ళి అరే తను ఎందుకు మళ్ళీ వాళ్ళిద్దరు నూకరాజు ఏంటో తెలుసా, నలుగురిలో కూర్చొని నలుగురు సలహాలు ఇస్తాడు, కానీ వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా తనకి తన బాండింగ్ మీద ఇస్తే తీసుకోవాలనుకోడు, వినాలనుకోడు, ఎవరు ఇవ్వద్దు అని అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మా బాండింగ్ సెట్ చేసేది, మీ మీద తక్కువ వాళ్ళేది ఎక్కువ అవుతుంది, షోలో అలా కనిపిస్తుంది, అలా కనిపించకూడదు అని ఆలోచించుకునే టైప్ అని నాకు అనిపిస్తుంది అని నేను ఫీల్ అవుతూ ఉంటాడు. తను మాత్రం అందరికీ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆసియా నూకరాజు బ్రిట్టో అని, నూకరాజు బ్రిట్టో కూర్చొని ఆశ వచ్చింది. బ్రిట్టో గారు లేచి, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కాదని ఈ పాట పాడుకున్నా. నాకు భలే అనిపించాడు కామెడీగా, అరే అని చెప్పి. రాజు, ఎందుకు యూటర్న్ ఇచ్చారు నీకు అర్థమైందా? నూకరాజు ఆశ, నా కన్ఫ్యూజన్ వల్లే నేను డిస్టర్బ్ అవడం ఇచ్చారంటే, క్లారిటీ లేకుండా ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నావు చూసుకో, నీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గింది, నేను మాట ఇచ్చాను కదా చాలా కంట్రోల్ చేసుకుంటానని అన్నీ చెప్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు దేనికి కొట్టబడమో తెలీదు, వేరే వాళ్ళకి ఏమర్థమైంది దీనికోసం, వేరే వాళ్ళు చూసినప్పుడు యాపిల్ పాలు గుడ్డు కోసం అని అనుకుంటారు అని చెప్తున్నాడు. అసలు ఫస్ట్ ఎవరు అనుకోవాలా, ఇప్పుడు అనుకునేలాగా అయ్యింది, యాపిల్ పాలు గుడ్డు కోసం చేసుకుంటున్నారని చెప్పి. ఆశ, అది నువ్వు బ్రిట్టోకి చెప్పావా? నేనైతే ఎవరికి చెప్పలా, నువ్వు బ్రిట్టోకి చెప్పావా? లేదంటే నేను ఎవరికి చెప్పలేదు, నేను ఎవరి ముందు ఏడవలేదు, సో నన్ను ఎవరు అడగలేదు, ఎందుకు ఆశ ఏడుస్తుంది తెలియదు నాకు, అంటే నువ్వు ఎవరి ముందు ఏడవలేదు అని నేనేమి ఏడవలేదు అని అంటే, మరి నాకు ఎవరు చెప్పలా, ఎందుకు ఆశ ఏడుస్తుంది, నాకు ఎవరు చెప్పలా, నేను అడగలా అని చెప్పి ఎక్కిరిస్తూ ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారు, అందరి కోసం ఆలోచిస్తున్నారు, అందరూ ఏమనుకుంటారు, గుడ్డు కోసం కొట్టుకున్నాం అనుకుంటారు. అయ్యి అంటే అలా అందరూ అనుకునేలాగా అందరూ మాట్లాడుకునేలా చేసుకున్నాడు. వీళ్ళు ఇప్పుడు డామ్ రూమ్లో ఉంటున్నారు, అది కూడా ఆలోచించాలి ఒకసారి. వీళ్ళందరూ బెడ్రూమ్లో ఉండి లాక్ చేసుకుని మాట్లాడుకుంటే వేరే విషయం, డామ్ రూమ్లో ఉంటే డోర్ ఓపెన్ ఉంటుంది, అక్కడ అంత డిస్కస్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎందుకు దాన్ని పెద్ద చేసుకుని అనిపించింది, వదిలేయాల్సింది. నెక్స్ట్ అంజలి గారు ఇటు సైడ్ ఏదేమైనా వదలొద్దు, ఎందుకంటే పొజిషన్ ఇంపార్టెంట్, దానికోసం ఏం పోయినా పర్లేదు, గివ్ అప్ ఇవ్వద్దు ఏం చెప్పి నీతి గారికి చెప్పుకున్నారు. చూసుకుందాం అన్నారు. కట్టవంగానే తరిగిడి తక్కట్ట అని చెప్పి శ్రీముఖి అక్క గారు వచ్చారనమాట. రావతంతోనే ఈ వైల్డ్ కార్డ్ కప్పులు ఎవరు ఉన్నారో, అదే మళ్ళీ పేరు మర్చిపోయాను నేను, ఇప్పుడు నా జట్టంత కింద అభిమానికనా, అభి గారు అంటే బాగుంటుందండి, ఏదో మన ఏదో పిలిచినట్టు. అమర్ గారు వాళ్ళ కప్పులు వాళ్ళు అడిగారు అనమాట, ఎవరు మోస్ట్ స్వీటెస్ట్ ఎవరు అంటే జాను అండ్ బాను రిసీవ్ చేసుకున్నాను. కానీ నిన్న వీళ్ళు జాను అండ్ బానుకే కదా మనస్టార్ ఇద్దాం అనుకుంది, కరెక్ట్ మీ ఫేవరెట్ మనస్టార్ ఇద్దాం. మేబీ రూమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా మోర్ స్వీట్గా అనిపించి 1 నుంచి 5 స్టార్ ఇస్తారేమో చూడాలి. నాట్ స్వీట్ అని అనిపించారంటే సిద్ధు అండ్ సోనియా ఏంటి అంటే అంత ఇంటరాక్షన్ అవ్వలేదు. సిద్ధు మాట్లాడారు, సోనియా అసలు మాట్లాడారు. సోనియా ఇవన్నీ ఉంటాయి అంటే ఇవే ఉంటాయి, చాలా ఉంటాయి, మాట్లాడలేదు ఇవన్నీ అని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు బరువు బాధ్యతలు మోయటానికి రెడీయా, టాస్క్ టైము. ఈ వారం ఛాలెంజ్ ఏంటంటే మిషన్ రెస్పాన్సిబిలిటీ, ఎంటైర్ ఛాలెంజ్ పేరు వచ్చేప్పటికి మిషన్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి, అంటే మీన్స్ చాలా టాస్క్లు ఉంటాయి. స్టేజ్ అని ఎందుకు అన్నారు అంటే, నాకు తెలిసి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత బాటంలో ఉన్న వాళ్ళు ఆడినవరు అని నేను అనుకుంటున్నాను, అందుకని స్టేజ్ అన్నారేమో అనుకున్నా. సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో బాటంలో ఉన్న వాళ్ళు పక్క తప్పించి మిగతా వాళ్ళని ముందు తీసుకెళ్ళి అట్లా ఆడిపిస్తారేమో అని అనుకుంటున్నాను. చూడాలి, చాలా స్టేజ్ ఉంటాయి, ప్రతి స్టేజ్కి 100 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని స్టేజెస్ అయిపోయే వాటికి ఎక్కువ పాయింట్స్తో ఇక్కడ లీడర్ బోర్డు ఉంటుంది. సో ఛాలెంజెస్ జరుగుతూ ఉంటాయి, ఛాలెంజెస్కి పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100 పాయింట్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి డిపెండ్స్, సెకండ్ థర్డ్ వాళ్ళకి. దాంతో లీడర్ బోర్డు ఉంటుంది. సో అంతా అయ్యేపటికి లీడర్ బోర్డులో ఎవరైతే టాప్లో ఉంటారో, ఎక్కువ పాయింట్స్ ఉంటాయో లీడర్ బోర్డు మీద, వాళ్ళకి ఎక్కువ బాండ్ క్రెడిట్స్ వస్తాయి. సో 1000 పాయింట్స్ ఎవరైనా టాప్లో ఉంటే వాళ్ళకి 50 బాండ్ క్రెడిట్స్ వస్తాయి, 50 అవుట్ ఆఫ్ 50 వస్తాయి. అది 1 to 9 పొజిషన్లో ఉన్న దాన్ని బట్టి మళ్ళీ మనం బాండ్ క్రెడిట్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు చెప్పరు, తర్వాత చెప్తారు అది ఏంటన్నది. ఫస్ట్ స్టేజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఫస్ట్ స్టేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫినాన్స్ రిలేటెడ్ టాస్క్ జరగబోతుంది. మీరు గమనిస్తే ఈ టాస్క్లన్నీ కూడా కపుల్స్కి రిలేటెడే ఉంటాయి. అంటే ఫినాన్స్ వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారని కాదు, ఆ వర్డ్స్ అలా ఉంటాయి అనమాట. అంతే, ట్రస్ట్, ఫినాన్స్, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ ఇలాంటివి ఉంటాయి. చాలా ఈ ఫినాన్స్లో 2 రకాల పీపుల్ ఉంటారు. చాలా కష్టపడి గుడ్డు చాకరీ చేసి సంపాదించే రకం, సెకండ్ది చాలా తెలివిగా స్మార్ట్ వర్క్ చేసి తక్కువ వర్క్ చేసి ఎక్కువ సంపాదించే రకం. ఒకటి హార్డ్ వే, ఒకటి స్మార్ట్ వే. నవ్ యూ హ్యావ్ టు చూస్, మీరు ఎట్టెళ్తారని. కండబలమా బుద్ధి బలమా, టు బీ క్లియర్. కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు కానీ బాగుంది. ఎందుకు బాగుందంటే ఫిజికల్ టాస్క్లు పెట్టి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయలేమని చెప్పి వాళ్ళు బాధపడి, లేదంటే మొత్తం స్మార్ట్ టాస్క్ పెడితే వాళ్ళ కోసం పెట్టారు వీళ్ళ కోసం పెట్టారు అనుకోకుండా చాయిస్ వాళ్ళకి వదిలేస్తారు. 2 రకాల టాస్క్లు, కండబలం పెట్టండి, బుద్ధి బలం పెట్టండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు చేసుకుని. ఇక్కడ కూడా నటరాజ మాస్టర్ గారు అనాలి అని ఉండేవాళ్ళు. మామూలుగా అయితే ఏంటి, శివ పరిగెత్తలేడు కాబట్టి ఇలా పెట్టారని. ఇప్పుడు శివ కూడా తిరిగి అనొచ్చు, మాస్టర్ గారు ఫిజికల్ టాస్క్ స్టడీ అయ్యారు కాబట్టి ఇట్లా పెట్టారు అని చెప్పి. ఇట్లాగే ఉంటాయి, దాన్ని మనకు క్వశ్చన్ చేయడానికి ఉండదు. టీం అందరినీ దృష్టిలో పెట్టుకొని పెడుతుంది, తప్పదు ఇంకా.
సో మీకు మీరు బజర్ మోగిద్ది, మీకు మీరు ఎంచుకొని కెమెరాకి చెప్పాలని బజర్ మోగింది. భాను అండ్ జాను వచ్చి స్మార్ట్ వే చూస్ చేసుకున్నారు. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే మేము చేయగలం, గెలవగలం అని కాన్ఫిడెన్స్ ఉందని చెప్పారు. సోనియా అండ్ సిద్ధు హార్డ్ ఛాలెంజ్, ఎందుకంటే నాకు పర్లేదు మా వాడికి పర్లేదు అలాంటప్పుడు మేము హార్డ్ ఛాలెంజ్ ఎంచుకోవడం బెటర్ అనుకున్నారు వాళ్ళు. కళ్యాణ్ వాసంతి ఫిజికల్, నోకరాజ్ ఆసియా హార్డ్. సో నోకరాజ్ ఆసియా అడుగుతాను నువ్వేం చేసుకుంది అంటే నా స్ట్రెంత్ అది కాబట్టి, ఫిజికల్ టాస్క్ నా స్ట్రెంత్ కాబట్టి అది తీసుకుందంటే ఓకే, అది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ అమర్ అండ్ అభిమానిక గారు వాళ్ళు వచ్చేప్పటికి వాళ్ళు హార్డే, ఏంటంటే టుగెదర్ మేము ఫిజికల్లీ స్ట్రాంగ్. నేను అనుకున్నా వీళ్ళు స్మార్ట్గా తీసుకుంటారేమో అనుకున్నా, ఎందుకంటే వీళ్ళు స్మార్ట్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్. ఆవిడకి మిస్ యూనివర్స్ ఇంటెలిజెన్స్ అవార్డు ఏదో వచ్చింది అంటే వీళ్ళు స్మార్ట్ తీసుకుంటారు, వీళ్ళు ఎందుకు హార్డ్ తీసుకున్నారు నాకు అర్థం కాదు. దట్టు వీళ్ళు ఆల్రెడీ ఫామ్లో ఉన్న పీపుల్, వీళ్ళతో పోటీపడి కష్టపడటం అంటే అంత ఈజీ కాదు. రాంగ్ చాయిస్ తీసుకున్నారేమో అనిపించింది నాకు. నెక్స్ట్ అంజలి అండ్ పవన్ వాళ్ళు స్మార్ట్ వే చూస్ చేసుకున్నారు. నీతు అండ్ నటరాజ్ గారు హార్డ్ వే, స్మార్ట్గా హార్డ్ తీసుకున్నారు. సంధ్య అండ్ బిట్ట కూడా హార్డ్ వర్కే తీసుకున్నారు, ఇంటెలిజెన్స్ అర్థం కాకపోతే ఇష్యూ అని చెప్పి. ప్రియాంక అండ్ శివ్, ఎందుకంటే శివ్ కాల్ 100% ఫిజికల్గా ఫిట్ అవ్వదు కాబట్టి వాళ్ళు కూడా స్మార్ట్ వే తీసుకున్నారు. సో బయటకు వచ్చారు, గేమ్ స్టార్ట్ అయింది. ఆరుగురు ఎవరంటే నోకరాజు నీతు గారు, సోనియా సిద్ధు, నోకరాజు ఆసియా, సోనియా సిద్ధు, నీతు అండ్ నటరాజ్ మాస్టర్ గారు, సంధ్య అండ్ బిట్టో గారు, అభిమానిక అండ్ అమర్ గారు, కళ్యాణ్ అండ్ వాసంతి గారు. 6 pairs హార్డ్ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారు. అభిమాని గారు ఇక్కడ చెప్తారన్నమాట, చాలా భయంగా ఉంది ఫస్ట్ ఛాలెంజ్, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ వస్తారంటే కరెక్టే. ఈ షోలో ఎవరైతే వైల్డ్ కార్డ్గా వస్తారో వాళ్ళకి డిసడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజెస్ అసలు లేవు. వాళ్ళు బయట నుంచి చూడటానికి, షో ఏంటి అర్థం చేసుకోవడానికి, ఎలాంటి వస్తుంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ఏం తెలియదు, ఏది టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి సో వాళ్ళు కంప్లీట్ డిసడ్వాంటేజెస్. దట్టు వీళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్ కూడా అలా డైరెక్ట్గా రియాలిటీ షోకి వచ్చారు. వీళ్ళు కొంచెం కష్టమే, వీళ్ళకి ఆడటం కష్టమే, అక్కడ బిహేవ్ చేయడం కష్టమే, ఈ హౌస్లో సర్వైవల్ కూడా కష్టమే నన్ను అడిగితే, ఎందుకంటే వీళ్ళు అసలు తెలియదు కాబట్టి ఎవరికి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక కుప్ప రాళ్ళు ఉన్నాయి, సెకండ్ కుప్ప ఉంది, థర్డ్ కుప్ప ఉంది. సో ఫస్ట్ కుప్పలో మామూలు బ్లాక్ కలర్ రాళ్ళు పెట్టారు, అది కనుక తెచ్చి వీళ్ళ బాక్సుల్లో పెట్టుకుంటే వీళ్ళు బాక్సులు ఉంచున్నారు, ఎవరు బాక్సుల వాళ్ళు పెట్టుకుంటే 25 పాయింట్లు. వెనకాల సిల్వర్ కుప్ప ఉంది, ఆ సిల్వర్ రాళ్ళు కనుక తెచ్చి పెట్టుకుంటే 50, ఆ వెనకాల గోల్డ్ ఉంది, అది తెచ్చి పెట్టుకుంటే 100. సో రాయలు కొంచెం డిస్టెన్స్ ప్లస్ బరువు డిఫరెన్స్ ఉండొచ్చేమో, సో దాని ప్రకారం పెట్టుకున్నారనమాట. టైమర్ బేస్డ్ గేమ్, 5 minutes టైం ఉంటుంది. 5 minutes టైంలో ఫస్ట్ పేర్లో ఒకళ్ళు వెళ్ళాలి, అబ్బాయి వెళ్ళి అందులో నుంచి ఆ కుప్పలోంచి ఏదో ఒక రాయి తెచ్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మాయికి ఇలా ట్యాప్ చేయాలి, తన పార్ట్నర్కి తను వెళ్ళి తెచ్చుకోవాలి. ఒకటి కాదు, ఎన్ని కావాలంటే అన్ని, వాళ్ళు ఎన్ని ముగిలితే అన్ని తెచ్చుకోవచ్చు అన్నట్టు చెప్పారనమాట. 5 minutes టైము, ఒకరి తర్వాత ఒకరు మాత్రం వెళ్ళాలి, ఆ స్టాక్ నుంచి తెచ్చుకోవాలి. అది బజర్ ఎండ్ అయ్యేవాడికి ఎవరి అకౌంట్లో అయితే ఉన్నాయి అన్ని క్యాలిక్యులేట్ చేస్తామో, దాని తర్వాత స్మార్ట్ వే పీపుల్కి కూడా టాస్క్ అయిపోయిన తర్వాత స్టేజ్ 1కి అవుట్ ఆఫ్ 100 points వస్తాయి. సో ఎవరికి ఎలా వస్తాయి, ఎన్ని వస్తాయి అని చెప్పి మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి తెచ్చి అకౌంట్లో పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి లాక్కోవడానికి తీసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే మళ్ళీ పెట్టుకున్న నటరాజ్ చెప్పారు కదా, లాగేసుకుంటారు బియ్యం ఎలా కాదు ఇలా కాదు అని చెప్పి. సో అలాంటిది ఏమి లేదు ఇక్కడ, అలాంటి టాస్క్ ఏం జరగట్లేదు. బిగ్ బాస్ టైంలో తెచ్చి పెట్టుకుంటే ఇంక డన్ అండ్ డస్టెడ్, ఎందుకంటే ఎండ్ అవుతుంది, అది ఎండ్ అవుతుంది. మళ్ళీ ఈ 6 పేర్స్కి 6 మానిటర్స్ పక్కన ఉన్నారు, వాళ్ళు పెట్టారనమాట. స్టార్ట్ అయింది. నోకరాజ్ అండ్ ఆశ వీళ్ళు గోల్డ్ తెచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు గోల్డ్ తెచ్చారు, నీతి గారు వెళ్ళి సిల్వర్ తెచ్చారు. ఫస్ట్ ఇంకా గోల్డ్ ఉండగా ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎందుకు చెప్తాను, దీని వచ్చిన ఇంపార్టెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ తెచ్చుకుంటూ ఉన్నారు. లాస్ట్కి వచ్చేప్పటికి ఏమైందంటే ఈ బ్లాక్ స్టోన్స్ ఎంచుకునేటప్పుడు నాకు కనిపించింది చెప్తాను. నటరాజ్ మాస్టర్ గారు 2 రాళ్ళు పెట్టుకున్నారు, ఒక్క రాయి మోకాల కింద పెట్టుకున్నారు, మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఏరుతున్నారు రాళ్ళు. ఏరినప్పుడు అక్కడ ఏమైందంటే కళ్యాణ్ ఆ రెండిట్లోంచి ఒకటి లాగాడు, మాస్టర్ గారికి అర్థం తెలియదు. ఇటేపని సిద్ధు మోకాల కింద ఉన్న రాయి లాగాడు. అలా ఆడటం వల్ల మాస్టర్ గారు 2 రాళ్ళు ప్లస్ 3 రాళ్ళు అనుకున్నది కాస్త ఏమైందంటే సిద్ధు అట్లా లాగుతున్నప్పుడు అటు అవ్వలేదు. సో ఇటు అభిమానిక గారు తీసేసుకున్నారు దాన్ని. దాని తర్వాత ఇంకొక స్టోన్ ఉంది, ఆ ఒక్క స్టోన్ కోసం నోకరాజ్ మాస్టర్, నోకరాజ్ గారు, నటరాజ్ మాస్టర్, సంధ్య గారు మొత్తం 3 కలిపి ఒక బ్లాక్ కోసం కొట్టుకుంటా ఉన్నారు. అంటే అక్కడ 2 నటరాజ్ మాస్టర్ దగ్గర ఉండాలి, మోకాల కింద ఉంది, మామూలుగా 3, బట్ 2 తీసుకెళ్ళిపోయిన అయిపోయింది. ఆయన 3వ దానికోసం చూసుకునేప్పటికి ఏమైందంటే 3 అని దక్కల. అంటే ఫస్ట్ లాగింది కళ్యాణ్, సెకండ్ ఇటు సిద్ధు, అదే టైంలో ఇప్పుడు అభిమానిక దగ్గర నోకరాజు లాక్కపోతే అభిమానిక గారు ఇంకా కొంచెం బలం పెట్టారు, నోకరాజు వదిలేశాడు. నోకరాజు గారు వెళ్ళి మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారి దగ్గర ఒక స్టోన్ కోసం, ఆ ఒక స్టోన్ ఎవరికి వెళ్ళిపోయిందంటే మర్చిపోయిన అది సిద్ధు దగ్గరికి వెళ్ళిపోయింది. సిద్ధు దగ్గర నుంచి నటరాజ్ మాస్టర్ గారు వదలట్లా. వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటా ఉంటే నోకరాజు గారు శివుకి అంటారు ఒక బ్లాక్ కూడా ఆట మార్చేయచ్చు అనగానే అది వెళ్ళి అమీర్ దొరికింది, తను తెచ్చుకున్నాడు. సో ఆ విధంగా ఆయనకి ఏం రాలి, అక్కడ 2 తీసుకుని వెళ్ళిపోయింటే అయిపోయేది. ఇక్కడ మాస్టర్ గారి చిన్న అండర్స్టాండింగ్ గ్యాప్ కూడా ఉండొచ్చు, వీడియో వేస్తారేమో చూపిస్తాను నేను. సో మొత్తం లెక్కేశారు. సో మిగతా వాళ్ళందరూ అటు తిరిగి ఉంటే ఒక్కొక్కరు లెక్కేసి ఎన్నైనా చూపించి ఒక కార్డు మీద రాసుకొని మొత్తం లెక్కేసి టోటల్ ఎంత అన్నది ఒక మానిటర్ని పిలిచి లెక్కేసి నీట్గా లెక్కేశారు. బట్ అందరి ముందు చెప్పలా, ఇంకా సస్పెన్స్ చేద్దామని చెప్పి వాళ్ళు చూసుకొని లెక్కేసుకుంటారంటే లెక్కేసుకున్నట్టే, ఎందుకు 5 నిమిషాలు ఆగిపోతే ఏం లెక్కేసుకుంటే వాళ్ళు చెప్పేస్తారు కదని చెప్పలేం. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ గారు ఫుల్ హ్యాపీ, ఆయన చెప్పిన ఫుల్ హ్యాపీ, ఏదో ఒకటి ఆడాం మనకుంది, ఏదో ఒకటి
సరేనా, రిజల్ట్స్ భగవంతుడి మీద, ఇంకా ఆయన దయ్య, ఎన్ని తెచ్చుకున్నావు ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడుకున్నారు. ఆయన హ్యాపీ. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, సిద్ధు నన్ను లాగడానికి ప్లాన్ వేసాడు, నా మీద కన్నేసాడు, కన్నెర్ర చేస్తా. సిద్ధు మాస్టర్ గారు చేతిలో సిద్ధు నాకు తెలిసి మోకాల కింద ఉన్నది లాగాడు నాకు కనిపించినంత వరకు. కానీ సరే లాగాడు కదా, కన్నెర్ర చేస్తా అంటున్నారు. అటాకింగ్ మర్చిపోయాను చేస్తారని చెప్పి, అలవాట్లేదు కదా మనకి ఈ లాక్కోటలు ఇవన్నీ. సో ఏడుస్తూ వాళ్ళు లాగేసుకోవడం, వీళ్ళ లాగేసుకోవడం, అందుకే త్వరగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నా. ఇప్పుడు అవుతా. నోకరాజు కూడా హింట్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు నోకరాజు దగ్గర మొహమాటం, ఇప్పుడు నోకరాజు హింట్ ఇచ్చాడు లాక్కుంటామని. సో ఇక్కడ అక్కడ కూడా మొహమాటం లేదు. నెక్స్ట్ సిద్ధు సోనియా ట్రై చేశారు, వాళ్ళు ట్రై చేశారు. నోకరాజు స్మార్ట్గా అటాక్ చేశాడు. సో చూస్తాను నేను, నెక్స్ట్ ఇదైనప్పుడు నేనే ముందు అటాక్ చేస్తాను అందరికన్నా. వాళ్ళే దాన్ని ఇచ్చారు, నాకు ఇచ్చేసరిగా నేనే చేస్తాను అని చెప్పి అనేది ఏదో అది ఇస్తాడు. భయపడ్డారు నీతి గారు. లేదు ఊరికి సారీ అన్నారన్నమాట. అయిపోయింది, అక్కడితో టాస్క్ అయిపోయింది. సెకండ్ది బుద్ధి బలంతో ఆడటానికి సిద్ధమా అని చెప్పి టాస్క్ అంజలి పవన్ గారు, ప్రియాంక శివు అండ్ జాను బాని గారు, వాళ్ళ ముగ్గురు కోసం టాస్క్ అనమాట. ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. ఫస్ట్ అక్కడ ఒక కార్డు ఉంది, ఆ కార్డులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా రాయాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి చాలా జాగ్రత్తగా రాయాలి. పక్కన వాళ్ళు చూసుకోకుండా కూడా మీరే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ముగ్గురికి సేమ్ క్వశ్చన్ పేపరే. మొత్తం 3 రిడిల్స్ ఉన్నాయి, పొడుపు కథలు. ఆన్సర్ ఒక నెంబర్, సింగిల్ డిజిట్ నెంబర్ అనమాట. 1 to 9లో ఒక నెంబర్, ఒక్కొక్క క్వశ్చన్కి 1 to 9లో ఒక నెంబర్. ఎందుకంటే సాల్వ్ చేసుకోకపోయినా ప్రాబిలిటీ తేనా వాళ్ళు కుట్టేటట్టు వాళ్ళు ఇచ్చుకున్నారు. ఓకే, ఒక సింగిల్ డిజిట్ అని చెప్పారు. 3 సాల్వ్ చేస్తే, ఫిక్స్ చేస్తే నాకు చూపించాలి. అవి రైట్ ఆన్సర్ అయితే నేను యూ కెన్ గో అంటాను వెళ్తారు. రాంగ్ ఆన్సర్ అయితే మళ్ళీ మీరు దాన్ని కరెక్ట్ చేస్తారు. ఆ పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సరేనా, ఇది స్టెప్ 1. స్టెప్ 2, పరిగెత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒకే ఒక కీ తీసుకొని, 3 కీలు ఉన్నాయి, ఒకే ఒక కీ తీసుకొని అక్కడ లాకర్స్ ఉన్నాయి, ఆ లాకర్స్లో ఓపెన్ చేయాలి. ఎందులోకి అందులో ఒక లాకర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ ఓపెన్ అయిన దాంట్లో అమౌంట్ ఉంటుంది, నోట్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి. అవి తెచ్చుకొని లెక్కేసుకొని ఎంత అమౌంట్ అన్నది ఎగ్జాక్ట్గా రాయాలి. ఒక్కసారి కనుక మీరు నెంబర్ రాసి నాకు చూపిస్తే ఇంకా నాకు ఇచ్చేస్తే ఇంకా మార్చడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఇది ఫైనల్. రైట్ ఆన్సర్ అయితే ఐ విల్ కన్సిడర్, రాంగ్ ఆన్సర్ అయితే వీ విల్ టాక్ ఇట్ లేటర్. ముగ్గురు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఏంటని చెప్పి. 3 కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఎవరు తక్కువ, ఒకవేళ ముగ్గురు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ఎవరు తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి అంటారు. ఈ టాస్క్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే దీన్ని హడావుడిగా చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. నేను ఆనెస్ట్గా చూడంగానే నేను నాకేమనిపించింది నేను చెప్తాను. అయిపోయిన తర్వాత కాదు, హడావుడిగా చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ లాకర్స్ గమనిస్తే కొన్ని బాక్సులకి కలర్స్ వేసి ఉన్నాయి. ఇది స్మార్ట్ అన్నారు కాబట్టి ఇలా స్మార్ట్గా మనం ఆలోచిస్తామని అలా ప్లాన్ చేస్తాను అనుకున్నా. ఆ కలర్ బాక్సే ఓపెన్ చేయాలేమో నేను అనుకున్నా. ఫస్ట్ నేనైతే అయ్యే ట్రై చేసేవాడిని అని అనుకున్నా. సరేనా, నెక్స్ట్ ఈ చేంజ్ ఎంత వచ్చిన తర్వాత ముందు చెప్పేదానికన్నా కూడా కరెక్ట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఒక కాయిన్ తప్పు చెప్పినా మొత్తం పోతుంది, మటాష్ అయిపోద్ది. టెన్షన్లో ముందు చెప్పాలన్న దాంతో ఇదైపోతాం. దీన్ని స్లోగా స్టడీగా సాల్వ్ చేయడమే కరెక్ట్ విధానం. అంత ముందుకు వెళ్ళిపోతే మాత్రం హడావుడైతే మాత్రం ఇబ్బంది పడతాం. ఇంకొకటి, ఒకవేళ మన కనుక మనం తప్పు చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మూసుకొని ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే పక్కన నుండి హింట్ వెళ్ళకూడదు, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. అది ఇవన్నీ నేను అనుకున్నవి ఆ టాస్క్ అయిపోగానే. భానుజాని గారిని చూపించారు, ఒక రాంగ్ అన్నారు. ప్రియాంక అండ్ శివ్ రైట్ ఆన్సర్స్ అన్నారు. నాకు ఇక్కడ ఎడిటర్ మీద పెద్ద కోపం వచ్చింది. ఏం క్వశ్చన్లు, ఆ 3 క్వశ్చన్లు ఏం క్వశ్చన్స్ మనం చూపించాలి కదా, మనకి ఎక్కడో డిస్ప్లే చేయాలి కదా, మనం చూడాలి కదా. ఇది ఏం క్వశ్చన్లు పెట్టారు, ఎంత స్మార్ట్గా సాల్వ్ చేస్తున్నారని. ఏం లేదు, బొంగులేదు, వాళ్ళు చూసుకున్నారు, మనకు తెలియకుండా మనకెట్ట తెలుస్తుంది. శివన్ ప్రియాంక వాళ్ళది రైట్ ఆన్సర్. భానుజాను 1-2 సార్లు ట్రై చేశారు, ఇంకా ట్రై చేస్తున్నారు. వాళ్ళది రైట్ ఆన్సర్. శివన్ ప్రియాంక వెళ్ళి లాకర్ తీసుకొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా గమనిస్తే, ఒక్క నిమిషం, కరెక్ట్గా గమనిస్తే కలర్ దూపున అయింది. చూసారా, మీరు కనుక గమనిస్తే కలర్ దూపున అయింది. మిగతా పేర్స్ అది చూసారంటే అప్పుడు చూడలేరు, ఎందుకంటే వాళ్ళు సాల్వ్ చేసుకునే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడు బాను ఉన్నాడు, సాల్వ్ చేస్తున్నాడు కదా. జాను షుడ్ సీ దట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ బాక్స్ తెరుచుకుంది, ఏమైనా ప్యాటర్న్ ఉందా ఏంటని చూడాలి. జాను పక్కన నుంచుండిపోయింది. ఈవెన్ శ్రీముఖ్ గారు మాట్లాడుతూ ఉంటే. నెక్స్ట్ ప్రియాంక చేస్తున్నారు, ఎక్కడి నుంచి అంటే శివే మరుస్తున్నాడు. నేను చెప్తున్నా కదా పరి అని చెప్పి పరుస్తుంటే అనుకున్నారు, వెళ్ళారు. దాని తర్వాత భానుజాని గారు డన్. సో వాళ్ళకి తెరుచుకుంది, వాళ్ళు గమనించుకుని ఒకటి తీసుకుని వెళ్తే తెరుచుకుంది. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళతో కలర్ ఓపెన్ అయింది, లైట్ బ్లూ కలర్. వీళ్ళతో కూడా ఎల్లోనే ఏదో ఓపెన్ అయింది. ఇక్కడ కామెడీ కూడా జరిగింది నెంబర్ మీద. నీ బాక్స్ నెంబర్ ఓపెన్ ఏంటంటే జాను అంటది ఎల్లో అంటది. ఎల్లో కాదే తల్లి, దాని నెంబర్ చెప్పండి, ఇక్కడ నెంబర్ లేదు, ఎల్లో అంటది. పైన ఏముంది 17, ఆ బాక్స్ కింద ఏముంది 19, మరి మధ్యలో ఏమైంది 18 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఆ నెంబర్లు ఉన్నప్పుడు కూడా ఏమైనా నెంబర్స్తో కూడా ఉంటుంది అనుకున్నా, లేదు కలర్ కాంబినేషన్తో ఉందని అనిపించింది. బట్ థర్డ్ పేరు ఓపెన్ చేసినప్పుడు ఏ కలర్ ఓపెన్ చేశారు చూపిలా మనకు సరిగ్గా. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే గేమ్ మీద ఇంకా మజా వస్తుంది. శ్రీముఖి లాస్ట్ ఎండ్ అయిన తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ కూడా మీరు స్మార్ట్గా ఆడితే ఇక్కడ మీకు తెరుచుకుంటుంది
అని చెప్పి ఇంకో ఈజీగా మీరు మొత్తం అన్ని లాకర్స్ ఎత్తుకోకుండా ఈ కలర్ కాంబినేషన్లో తెరుచుకునేది ఇలా ఇచ్చారు అని చెప్పుంటే బాగుండేదేమో, దాన్ని కూడా ఫిగర్ అవుట్ చేసి అని అలా ఏమైనా నిజంగా ఉంటే నేను అనుకున్నట్టు ఉంటే కనుక చెప్తే టాస్క్ చూసేటప్పుడు మనకి ఇంకా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఎవరికైనా బాగా డిజైన్ చేశారు అది అని చెప్పి. నెక్స్ట్ అంజలి గారు 2 చెప్పేశారు. మూడోది ఇంకా ఆవిడ మ్యాథ్స్లో వీక్, నేను 2 అయితే షూర్ అనుకున్నారు. మూడోది కంటే ఇంకా నెంబర్లు వేసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆన్సర్ 3, 4, 6 అనుకోండి. 3, 4, 1, 3, 4, 2, 3, 4, 3, 3, 4, 4, 3, 4, 5, 3, 4, 6 అది చూపించడం శ్రీముఖి వరుసగా ఏదంటే రైట్ అంటారు. సో మొత్తానికి వాళ్ళది కూడా ఓపెన్ అయింది, రైట్ అయింది. వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్న తర్వాత శ్రీముఖి ఇక్కడ చెప్తారు, ఒక్కసారి సబ్మిట్ చేశాక పేపర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చేయడానికి మీరు చేంజ్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నప్పుడే ఇక్కడ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. జాను బాను డన్ అన్నారు. దాని వెంటనే శివ్ అండ్ ప్రియాంక వాళ్ళు కూడా డన్ అన్నారు. డన్ అంతా చూసుకున్నారా అంటే చూసుకున్నారు. ఇప్పుడు నేను కనుక అంజలి పవన్ ప్లేస్లో అంటే ఇద్దరు డన్ అన్నారు కదా, ఇంకా మనం చేయటానికి ఏమీ లేదు. వాళ్ళది రైటో రాంగో నాకు తెలియదు. అంజలి అండ్ పవన్ గారికి ఇది పెద్ద అడ్వాంటేజ్ నన్ను అడిగితే. రైటో రాంగో తెలియదు, ఏమేమి తెలియదు. సో సైలెంట్గా నేను నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటాను. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరిది రాంగ్ అని నాకు అడ్వాంటేజ్ అవుతుంది, ఇద్దరు రాంగ్ అయితే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం ప్రెజర్ లేకుండా సింపుల్గా ఇది నెమ్మదిగా చేసుకోవాలి. కానీ ఇక్కడ కూడా వాళ్ళు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు అర్థం కలిగి చేస్తున్నారు. దాని తర్వాత భాను ఏదో లెక్కేసుకున్నట్టు తేడా వచ్చింది, అర్థమైంది. భాను వెంటనే శ్రీముఖి నడుస్తాడు. శ్రీముఖి అనగానే శ్రీముఖి ఇవ్వను అంది. శ్రీముఖి వెళ్ళి ప్రియాంకలో చెప్తే ప్రియాంక ఎలా ఇస్తాం, ఇవ్వం అది ఆవిడ కూడా. నెక్స్ట్ జాను ప్లీజ్ శ్రీ అంటే ప్రియాంక డోంట్ అలౌ ఇట్ అంది. దాని తర్వాత భాను ఏం చెప్తాడు, డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గానే పెట్టాను కానీ టోటల్ యాడ్ చేసేటప్పుడు రాంగ్గా యాడ్ చేశాను అది అని చెప్పి. దాని తర్వాత తిని లెక్కేసింది ఎవరు, ప్రియాంక. లెక్కేసినప్పుడు శివ్ కూడా రాంగ్ పెట్టిన అర్థమైపోయింది. సో బయట పెట్టే కదా ఇదేంటిది ఇక్కడ ఎవరిది తప్పు, ఇదన్న తప్పు అదని చెప్పి మాట్లాడుకున్నారు. ఈ 2 పేర్స్ ఇక్కడ మిస్టేక్ చేశాయంటే టాస్క్ ప్రకారం మిస్టేక్ పక్కన పెడితే ఒక్కసారి శివుకి వెనక్కునుంది కాబట్టి ఆ మాటలు బయట పెట్టాల్సిన నెసిటీ లేదు. పెడితే ఏమైందంటే ఇంకా థర్డ్ పర్సన్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోతారు. వాళ్ళిద్దరిది తప్పని అంజలి గారికి తెలిసిపోయింది. అసలు నన్ను బయట పెట్టద్దు, ఇంకేం చేయలేం, మార్చలేం కాబట్టి సైలెంట్గా ఇంకా అక్కడ నుంచోటమే. ఇవ్వనుంది కాబట్టి ఆల్రెడీ ఇవ్వనున్నారు, డోంట్ అలౌట్ అన్నారు కాబట్టి ఏంటంటే ఇది అట్లీస్ట్ ఇట్లా జరిగితే ఏమైందంటే అంజలి గారు ఒక ప్రెషర్ క్యారీ చేస్తారు స్టిల్. ఇప్పుడు అంటే నేను ఫస్ట్ చెప్పిన దాన్ని వదిలేస్తే ఆవిడ అది క్యారీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు రాంగ్ అనేప్పటికీ ఇంకా ఈజీ పీజీ అయిపోయింది అన్నమాట. అమ్మాయి ఇద్దరు రాంగ్, మనం ఇంకా నెమ్మదిగా 1-4 సార్లు లెక్కేసుకొని పెడదాం అన్నట్టు ఉంటుంది అక్కడ విషయం. ప్రియాంక యాడ్ చేసావా హూస్ ఫాల్ట్, ఎవర్ ఫాల్ట్ ఇది, కామ్ డౌన్ డోంట్ బిహేవ్, ఇంకా ఎక్స్ట్రా చేయకు, సైలెంట్గా అని చెప్పారనమాట. అంజలి గారు అప్పుడు మాట్లాడతారు, ఎప్పుడైతే శివ్ అండ్ ప్రియాంక టెన్షన్ పడ్డారో, భానుజాన్ టెన్షన్ పడ్డారో నేను రిలాక్స్ అయిపోయాను చెప్పి. ఆ టెన్షన్ పడకూడదు, అది బయట పెట్టకూడదు. పెడితే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. పెట్టకుండా ఉంటే కనీసం అబ్బాయిలు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బాయిలు ముందు పెట్టేశారు మనకి ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. నేను ఫస్ట్ చెప్పింది నాకు ట్రిగ్గర్ అయింది, అమ్మాయిలందరూ చెప్పేసరికి నాకున్న ఛాన్స్ నేను సైలెంట్గా పెట్టుకోవటమే అని చెప్పి. కానీ వీళ్ళు ఎలా ఫీల్ అవుతుంది అక్కడ ఉన్నప్పుడు. అంజలి గారు నాకు తెలుసు, వాళ్ళది అయిపోయింది, అబ్బా మంది పోయిందిలే, ఇంకా రైట్ పెడతాయేంటి రాంగ్ పెడతాయేంటి, తొక్కలది ఇంకా వచ్చేది మన లాస్ట్ ప్లేసే కదా అన్న మైండ్ ఉండొచ్చు. సో వీళ్ళు బయట పెట్టుకుంటే ఆవిడ ఇంకా రాంగ్ పెట్టచ్చు. దాని తర్వాత అయిపోయింది. వాళ్ళు కూడా అంజలి గారు కూడా డన్ అని చెప్పి ఇచ్చేసారు. భాను గారు ఒక డిజిట్ తప్పు రాశాను అంటే ఏంటంటే 9902 రాశారంట, 9002 అనుకుంటున్నానంటే శివుకి లెట్సి అన్నారు. శివేమో కంప్లీట్ క్యాలిక్యులేషన్ రాంగ్. ప్రియాంక చెప్తాను, నేను కాయిన్స్ నేను నోట్స్ లెక్కేశారు, సరిగ్గా మల్టిప్లై చేయలేదు, ఆల్మోస్ట్ 200 నోట్లో వదిలేశారంట సరిగ్గా చేయకుండా. నెక్స్ట్ 4873 అని రాశారు. అంజలి పవన్ గారు 9430 రాశారంట, ఇదే ఫైనల్ అనుకుంటున్నారు. సో ముగ్గురికి 3 డిఫరెంట్ నెంబర్సే ఏదైనా సరే. శివుకి ఇప్పుడు నేను ఒక్కొక్క టెస్ట్ రివీల్ చేస్తానని చెప్తారు. శివ్ అండ్ ప్రియాంక ఫాస్ట్గా రాశారు. 739 ఇస్ ద ఆన్సర్. సో వాళ్ళు రాశారు. జానుబాను 3 సార్లు తుడిపేసి రాశాడు. 739 ఫైనల్గా వచ్చాడు. ఇంక మా అంజలి పాప అయితే ఫస్ట్ టైం ఉండగా అన్నీ చేసుకున్న తర్వాత చివరికి అది వచ్చారు. ఇదే పెద్ద ట్విస్ట్ అనిపించారు. ట్విస్టులు చెప్తారంటే కలర్స్ కోసం ఇది చెప్తారనుకున్నా. జానుబాన్ ఇచ్చింది 9902 విచ్ ఈస్ రాంగ్ ఆన్సర్. ప్రియాంక శివ్ ఇచ్చింది 4873 విచ్ ఈస్ రాంగ్ ఆన్సర్. అంజలి అండ్ పవన్ ఇచ్చింది 9430. రిడిల్లో తడబడిన, లెక్కల్లో పొరబడిన అంజలి అండ్ పవన్ యువర్ ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ అనగా అంజలి పవన్ అని చెప్పి లాక్ చేసుకుంటారు గట్టిగా. రాంగ్ ఆన్సర్ అనగానే నేను ఇంకా ఏం చెప్పకుండా మీరు కంగారు పడ్డారు కానీ అంజలి పవన్ నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏం ప్రెషర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళిద్దరు రాంగ్ చెప్పారు, 1కి 4 సార్లు లెక్కేసుకున్నారు, స్టిల్ తప్పు చెప్పారా, స్టిల్ మైండ్ పోయింది నాకు. ఇంక ప్రజల్లో చేయాలంటే ఇంకేనా చేస్తారనిపించింది. అందరూ తప్పు ఆన్సర్ రాశారు ఫ్రెండ్స్. సో మొత్తం అంతా బ్యాచ్ అంతా తప్పు రాశారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే క్లోజెస్ట్ ఎవరైతే ఉంటారో రైట్ ఆన్సర్కి వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇస్తాం, క్లోజ్గా లేని వాళ్ళకి సెకండ్ ప్లేస్ ఇస్తాం అని చెప్పారన్నమాట. సో 9902 ఎవరైతే రాశారో నెంబరు అది రాంగ్. ఒక నెంబర్ రాంగ్ అన్నట్టు జానుబాన్, 1 కాదు 4 రాంగ్. 8752 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆల్మోస్ట్ 1200
1100 సంథింగ్ చేంజ్ డిఫరెన్స్ ఉంది వీళ్ళ మధ్యలో. ప్రియాంక అండ్ శివ వచ్చేవాడికి 4873 రాశారు, 8578. వీళ్ళది అరౌండ్ 3700 అంత డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అంజలి పవన్ గారు 9430 రాశారు, కానీ వాళ్ళది 9830. 400 డిఫరెన్స్ అనగానే ఇంకా ఎస్ చేస్తే పవర్ అనుకుంటాడు. అంజలికి అర్థం కావట్లా, అరే మనం గెలిచామని చెప్పి. సో క్యాలిక్యులేషన్ చేయలేదు, గెలిచింది అంజలి అండ్ పవన్ గారు. అప్పుడు గెలిచాము మనం అని అనుకుంటారు, వర్క్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు స్మార్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్లో నిజంగా ఎవరైనా స్మార్ట్గా ఉన్నారు, ఎవరు స్మార్ట్గా లేదు, అందరూ ఫెయిల్ అయ్యారు ఫ్రెండ్స్. స్టిల్ వాళ్ళకి 100 పాయింట్లు వచ్చినాయి. అదిదా మ్యాజిక్, ఏం చేయలేము ఇంకా. రే నెక్స్ట్ ఎన్ని పాయింట్లు వచ్చే ముందు ఇప్పుడు మిగతా వాళ్ళు లెక్కేసుకుందాం. హార్డ్ ఛాలెంజ్ కూడా చూద్దాం, దాని తర్వాత చేసుకుందాం. సో 19 బ్లాక్, 14 సిల్వర్, 9 గోల్డ్తో 2075 పాయింట్స్లో లీస్ట్లో ఉంది. వైల్డ్ కార్డ్ అభిమానిక అండ్ అమీర్ గారు. కష్టం వీళ్ళకి, వాళ్ళు ఇంటెలిజెన్స్ ఎత్తుకోవాల్సింది అనిపించింది నాకు. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా 22 బ్లాక్, 15 సిల్వర్, 9 గోల్డ్తో 2200 పాయింట్స్తో 5th పొజిషన్లో ఉన్నారు. 4th పొజిషన్లో వచ్చేపాటికి బ్రిట్టోన్ సంధ్య ఉన్నారు. ఇక్కడ సిద్ధ్ కనుక ఒక స్టోన్ వదిలేకుండా ఉండింటే 2225 తనవే అయ్యేవి బ్లాక్. సో దాంతో ఆయన కూడా 3rd ప్లేస్లో, 4th ప్లేస్తో సంధ్య అండ్ బ్రిట్టోతో ఉండేవాళ్ళు. మిస్ అయింది ఛాన్స్. నెక్స్ట్ 3rd పొజిషన్ టై అయింది. అది ఎవరయ్యారు అంటే 2300 పాయింట్లతో కళ్యాణ్ అండ్ వాసంతి. వాళ్ళు ఎవరితో టై అయ్యారు అంటే, ఎందుకంటే ఇప్పుడు టై రివీల్ చేస్తే నోకరాజు నెక్స్ట్ మాస్టర్ గారు వీళ్ళలో ఎవరితో టై అయ్యారు చెప్తే టై అవ్వని వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వచ్చినట్టు. సో 2300 పాయింట్లు వెళ్ళవి. మాస్టర్ అండ్ నీతు గారు వాళ్ళకు కూడా 2300 పాయింట్లు వచ్చినాయి. 20 బ్లాక్, 16 సిల్వర్, 10 గోల్డ్. సో దాంతో వాళ్ళిద్దరికి కలిపి టై అయింది. సో 2300 పాయింట్స్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేపాటికి 2475 పాయింట్లు, అంటే 175 పాయింట్లు. నా బ్యాటరీ లో అయిపోతుంది. 175 పాయింట్లు డిఫరెన్స్ ఉంది. నీతు గారు ఫస్ట్ వెళ్ళి అక్కడి నుంచి ఈ సిల్వర్ కాకుండా 3 సిల్వర్ కాకుండా 3 గోల్డ్ ఏదైనా ఎత్తుకొచ్చుంటే ఫస్ట్లోనే నాకు తెలిసి మాస్టర్ గారు లీడ్లో ఉండేవాళ్ళేమో, నాకు అనిపించింది అది. అక్కడ ఇదేయారేమో అని చెప్పి. సో ఆ రకంగా నోకరాజ్ అండ్ ఆశ ఫస్ట్ టాస్కులు కుమ్ముతున్నారు. నోకరాజ్ అండ్ ఆశ చిన్న గ్యాప్స్ ఉన్నాయి, అవి సరి చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ పేరు. సో నోకరాజ్ అండ్ ఆశ ఫస్ట్ ప్లేస్ వచ్చారు 100 పాయింట్స్. నటరాజ్ మాస్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు, ఆయనకి ఇలాంటి టాస్కులు కొట్టిన పిండి. కొద్దిగా నీతు గారు కొంచెం చేస్తే వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చేవాళ్ళు. బట్ మాస్టర్ అండ్ నీతు గారు బాగా ఆడారు, వాళ్ళు 2nd ప్లేస్లో ఉన్నారు 90 పాయింట్స్. 3rd బ్రిట్టో అండ్ సంధ్య వాళ్ళు బాగా ఆడారు 80 పాయింట్స్. 4th సిద్ధ్ అండ్ సోనియా, అదే కళ్యాణ్ వాసంతి గారు కూడా 2nd ప్లేస్ 90 పాయింట్స్. 4th సిద్ధ్ అండ్ సోనియా 70 పాయింట్స్, వీళ్ళకి అంత బలంగా సరిపోలేదు. 5th అభిమానిక అండ్ అమీర్ నాకు కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. వాళ్ళు ఇది కాకుండా స్మార్ట్ వే ఎంచుకోవాల్సిందేమో, ప్రెషర్ లేకుండా ఆడగలిగే వాళ్ళేమో అనిపించింది. 60 పాయింట్స్. ఇది హార్డ్ ఛాలెంజ్కి. స్మార్ట్గా వచ్చేప్పటికి అంజలి అండ్ పవన్ గెలిచారు 100 పాయింట్స్. నేను 80 ఇచ్చేస్తారేమో, పాప వీళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు 6-2 వాళ్ళకి అన్యాయం జరిగిందేమో అనుకున్నా, కానీ ఇవ్వాలి అలాగా. 2nd ప్లేస్ భాను అండ్ జాన్ 80 పాయింట్స్. సో భాను అండ్ జాన్ వర్సెస్ నటరాజ్ మాస్టర్ అండ్ వాసంతి వాళ్ళ మధ్యలో గొడవ ఉంది కాబట్టి వాళ్ళు 90తో ఒక అడుగు ముందులో ఉన్నారు, వీళ్ళు 80తో ఒక అడుగు వెనకలో ఉన్నారు. ప్రియాంక అండ్ శివ్ 60 పాయింట్స్. ఇలాగే ప్రతి స్టేజ్ అయ్యాక ఇస్తారు. అన్ని స్టేజెస్ పూర్తి అయ్యాక మీరు ప్రతి స్టేజ్ అయ్యాక పాయింట్స్ అరేంజ్ చేసుకుంటారు, లీడర్ బోర్డులో ముందుకెళ్తూ ఉంటారు. అన్ని స్టేజ్ అయ్యాక లీడర్ బోర్డులో ఎవరు టాప్లో ఉంటారు వాళ్ళకి 50 బాండ్ గేట్స్ వస్తాయి. ప్రజెంట్ ఈ పాయింట్స్ బ్రౌన్ గేట్స్ కాదనమాట. ఇది టాస్క్లు మాత్రం బాగా ఆడారు, వాళ్ళు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఎగదీశారు. నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది ఎవరైనా అంటే అంజలి పవన్ గారు. ఏ ప్రజలు లేకపోయినా కూడా రైట్ ఆన్సర్ చెప్పలేరు అనిపించింది, నాకు అది చూచిగా అనిపించింది. నటరాజ్ మాస్టర్ గారు బాగానే ఆడారు. నోకరాజ్ అండ్ ఆశని కొట్టేది లేదు, టాస్క్ ఎగదీశారు. అది అనమాట జరిగింది. ఆశ కన్నా కప్పు ఎక్కువ, ఆశ ఎక్కువగా పెట్టుకుంటే, ఆశ నాకు ముఖ్యమని పెట్టుకుంటే కప్పు వస్తుంది, కప్పు నాకు ముఖ్యమని పెట్టుకుంటే కప్పు రాదు, ఆశ రాదు అని నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయండి. చాలామంది ఓపికగా చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నుంచని చెప్తే 40 నిమిషాలు, కూర్చొని చెప్తే ఎట్టగా ఉంటుంది, రిలాక్స్ 53 నిమిషాలు లేదు. ఇంకొక రోజు అంతే. నెక్స్ట్ మనం రెగ్యులర్గా టైం టు టైం చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.